అది కొంచెం రాని ఇంకా మర్చిపోయా రాములు ఇంకొంచెం ఇంకొంచెం రాని ఇది కంప్లీట్ అయిందా ఇంకో కోటింగ్ చేస్తారా? కంప్లీట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది పెద్ద మొత్తం పెద్ద పెద్ద చేయాలి. కార్ అడ్డం ఉన్నది వెహికల్ ఆగిందా? ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం, ఈ సమావేశానికి వేణు గారు సభాధ్యక్షత, మరి వివిధ గ్రామాల నుంచి మరి వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాలు వందనాలు, ప్రతి మిత్రులు కూడా ఉద్యమాలు వందనాలు. 75 సంవత్సరాల పూర్తిగా చేసేదానికి ఒక ప్రజా ఉద్యమం, తెలంగాణ గురించి పోరాటం, మన ఆత్మగౌరవం అస్తిత్వం వస్తుంది అనుకున్నాం. కనీసం ఇలా రైతులు లేనిది ఈ రాజ్యం లేదు, రైతు పంట లేనిది మనుషులు బతకలేదు. మరి రైతు పంట గురించి పోరాటం, ఆ పంట గురించి ఇలా రూపకల్పన, మరి రాజకీయ నాయకులు వారి యొక్క స్వభావాల గురించి మనము హరీష్ రావు గారిని చూసాము. లేకుంటే అక్కడ కరీంనగర్లో చూసినట్లయితే అది స్మార్ట్ సిటీ పేరు మీద కోట్లాది రూపాయలను నీరులో కలిపి మట్టిలో కలిపేస్తున్నారు వారి యొక్క ఆనందాల అవి ఉల్లాసాల గురించి. కానీ రైతుల ద్వారా పంట పండితే రైతుల పంటతోటే వీళ్ళందరూ బతుకుతారన్న విషయాన్ని స్వయమర్చిన రాజకీయ వ్యవస్థ ఉన్నది కనుక దీని గురించి ఇది పోరాటం. ఈ పోరాటంలో వాస్తవానికి ఊరూరున ఉన్న సర్పంచులు ఇన్వాల్వ్ కావాలి, వార్డు మెంబర్లు ఇన్వాల్వ్ కావాలి. నిజంగానే వాళ్ళు ప్రజల గురించి ఎన్నుకోబడ్డట్టయితే, వారికి కర్తవ్యమే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఈ మానేరు నీరుకుంటే మన బతుకులు, మరి ఈ బతుకులు ఉండాలంటే దీనికి ఖర్చుతో కూడుకున్నదన్న దాని మీద చాలామంది చాలా వివరాలు ఇచ్చారు. ఆ పుట్టిక తీస్తేనే సరిపోతుందని. దాదాపు దాని యొక్క ఎత్తు ఎంత ఉన్నదంటే 32 మీటర్లు లోతున్నది. అది 102 అడుగుల లోతు ఉండాలి. కానీ దాంట్లో సగంకు ఇలా పూర్తిగా వచ్చేసింది. అంటే అది కొట్టుకొచ్చి కావచ్చు, అంత చెత్త దొరికింది. దాన్ని తీసేదానికి అది ఎరువై ఉంది, అది ఖనిజ సంపద కలిగినది కనుక దాన్ని తీసేదానికి కూడా మనం ఒక టెండర్ లెక్క, అంటే ప్రభుత్వం అంటే ఎంత దళారీ ప్రభుత్వం అంటే ఒక రాజకీయ నాయకులు ఉంటారు, వారి యొక్క పార్టీ పరంగా ఆ ఉష్ణ మాఫియాలు ఉన్నారు. ఈ మట్టి అంటే ఆ మట్టిని కూడా ఎత్తుకపోయి వాడు అమ్ముకుంటాడు. కనుక దాని మీద పరిరక్షించడానికి ఈ కమిటీ అనేది పనిచేసేటట్టుగా పోరాట ఒక ప్రతిమతోటి మనం ముందుకెళ్తే ఈ పని చేయగలుగుతాం. ఈ మానేరును సస్యశ్యామలం చేయగలుగుతాం, ఈ చుట్టూ ఊర్లను సస్యశ్యామలం చేయగలుగుతాం. దానికి ప్రధానంగా ఇటుకే బట్టీలకి మట్టి ఉపయోగపడుతుంది. ఆ ఉట్కే బట్టీలకు తీసుకుపోయే మట్టిని కూడా మనము గుర్తించాలి, రైతులకు తీసుకుపోయేటట్టుగా చూసుకోవాలి. అదే మాదిరిగా ఉష్కే ఏదైతే దందాలు నడిపిస్తున్నారో ఆ ఉష్కే మీద ఖచ్చితంగా ఉక్కు పాదం పెట్టేటట్టుగా ఊరున్న ప్రజలను చైతన్యం చేయాలి. ఆ ఊర్లలో ఉండే ఆ చెరువులను బాగు చేసేదానికి దాని మీద కూడా ఈ మానేరుతో పాటు ఆ చెరువుల మీద కూడా దృష్టి పెట్టినట్టయితే నిజంగానే మనం ఈ మానేరును పరిరక్షించిన వారం అవుతామని తెలియజేస్తూ, దానికి ప్రధానంగా మనమంతా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టయితే ఊరున్న తిరిగేదానికి ఈ గొలుసు కట్టుగా మనం తిరిగినట్టయితే ఈ మానేరు నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో దాని పరంగా దాన్ని మనం పరిరక్షించిన వాళ్ళు అవుతాము. రాజకీయ నాయకులు మనతోటి కలిసి వస్తేనేమో సై, లేదంటే మన నినాదమే ఉన్నది, ప్రాంతానికి ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం, ప్రాంతం బయటి వాడు వచ్చితే వాడిని ప్రాంతం బయటి దాకా తరిమి కొడతామన్నాం. ఇప్పుడు ప్రాంతం బయటి వాడే వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు అంటే ఇలా రాజకీయం చేస్తున్నాడు. వానికి ఈ ప్రాంతం మీద శుద్ధి అనేది, చిత్తశుద్ధి అనేది లేదు కనుక ఇక్కడి స్థానికున్నే మళ్ళీ నిలబెట్టే స్థాయికి ఈ కమిటీ పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాం. దానికి ప్రతి ఊరు నుంచి కదిలి రావాలి, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఇది మానేరు అంటే అమ్మ ఒడి లాంటిది. మరి అమ్మ ఒడికి ఎవడైతే ద్రోహం చేస్తాడో వాడు చరిత్రహీనులుగా మిగిలిపోతాడు. దానికి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు కాడికెళ్ళే ప్రజా సంఘాల నాయకులందరూ అమ్మ ఒడిని కాపాడుకునే దానికి రావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన మేము కోరుకుంటున్నాం. ఈ అమ్మ ఒడికి మనము మన యొక్క అస్తిత్వ పోరాటం అన్నట్టుగా భావిస్తూ పోరాటం చేసేదానికి ప్రతి ఒక్కరి కదిలి రావాలని
ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉద్యమాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేస్తామని కోరుకుంటున్నాను. అయితే దాదాపుగా ఇక్కడి సమస్యల గురించి చెప్పారు, చరిత్ర అయిపోయింది. మనం ఇక్కడికి రావాల్సి ఈ యొక్క కమిటీ ఎందుకు వేయాలనుకున్నాం, రౌండ్ టేబుల్ సమావేశంలో అవగాహన ఉన్న సర్పంచ్లను, ఇక్కడ ఉన్నటువంటి కొంత అవగాహన గల సంఘ నాయకులను, సామాజిక ఉద్యమకారులను, జర్నలిస్టులను సలహాలు తీసుకొని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వేణన్న ముందు నుంచి పనిచేస్తుంది కాబట్టి మేము ఇద్దరం కూడా అనుకొని దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎందుకు అంటే చెర్ల మట్టి ఉంది, అది కూడింది, మట్టి కూడింది కాబట్టి ఆ మట్టిని తీయాలి. కింద ఉన్నటువంటి ఏదైతే మొన్న డ్యామేజ్ అయినవి ఉన్నాయో అది ముందు భవిష్యత్తు కోసం దాన్ని రిపేర్ చేయాలి. దానికి ఎన్ని వందల కోట్లు అవుతుంది అనేది కమిటీ వేసిన తర్వాత హైదరాబాద్ నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ చీఫ్ ఇంజనీర్లను పిలిచి దానికి ఒక సర్వే చేసి అది వాళ్ళ ద్వారానే ప్రకటించాలనే ఉద్దేశం. అంతకుముందు తొలి ఉద్యమం, ఆనాడు తొలి ఉద్యమంలో చాలా వరకు పనిచేసి, అంటే ప్రజల కోసమే పనిచేశారు, మంచి ఉద్దేశంతో తొలి ఉద్యమంలో పనిచేశారు. వాళ్ళు సరే కొంతమంది వెళ్ళిపోయారు, దానికి ప్రజలు సహకరించలేదా మరి ఏంటనేది నాయకులు వెళ్ళారు కాబట్టి అంతలో దాని నిర్బంధానికి వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక అది ఆగిపోయింది. చాలా ఉద్యమాలు అలాంటి నిర్బంధానికి, అణచివేతకు పోతాయి. ఏ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇవాళ పాలక పెత్తందారి విధానం అంతే ఉంటుంది. పార్టీలు అనేది కాదు, పార్టీలు ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రేమంత, లేకుంటే ప్రజా సంఘాలు ప్రజల మీద చూపిస్తున్నటువంటి ప్రేమెంత అనేదాన్ని మనమందరం గమనిస్తూనే ఉన్నాం. మీరందరూ ఆలోచన చేసినట్టయితే ఇది ఎప్పటి నుంచి అణచివేస్తారో, ఎప్పటి నుంచి ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తొలి ఉద్యమంలో వాళ్ళు వేరు కాబట్టి ఇది మరో తొలి ఉద్యమం, మధ్యదశ ఉద్యమం. తెలంగాణలో ఆనాడు 69లో ఉద్యమం స్టార్ట్ అయ్యి చాలా రోజులు ఉద్యమాలు చేసిన తర్వాత చాలామంది వచ్చిన తర్వాత అమరులైనాక అది అంతరించిపోయింది. అంతే అణచివేశారు ఒక రాజకీయం వలన. ఇక చరిత్ర అంతా చెప్పాలని అవసరం లేదు, అది అందరికీ తెలుసు ఎందుకు అణచబడ్డది, ఎందుకు అది నీరు గారిపోయింది అని. తర్వాత మళ్ళీ ఆ ఉద్యమం ఆలోచన విధానం మేధావిలో ఉంది కాబట్టి ఒకరు ఇద్దరు స్టార్ట్ చేస్తే ఆ ఉద్యమం ద్వారా మెల్లగా రాజకీయ వ్యవహారంగా వచ్చి తెలంగాణ ఉవ్వెత్తున లేచింది కాబట్టి ఆ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఎంతోమంది అమరులు అయ్యారు కాబట్టి మళ్ళీ ఆ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మానాడు ఆ ఉద్యమంలో నేను కూడా రాలేదు, సరే ఉన్న మాదంతా వేరే విషయం. అందుకని ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యం చేయాలనే మనందరం ప్రజలను చైతన్యం చేస్తే ప్రజలు మొబిలైజేషన్ చేయాలి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నాయకులు ఎవరో ఉంటారు, వాళ్ళు రాజకీయ నాయకులు ఇది పట్టించుకోరా, లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఒక్క నిమిషం, మనమే రాజకీయ నాయకులను మనం కలిసి వచ్చే వాళ్ళను, ప్రజల కోసం కలిసి వచ్చే వాళ్ళను నింపుకోవాలి, కలిసి రాని వాళ్ళను ఎండగట్టాలి. అంతే మన ఆలోచన ఏంటంటే కలిసి రాని వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం ఉన్నారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఎవరైతే పని చేయలేదో వాళ్ళు ఎందుకు పని చేయరు అనేది వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం చైతన్యవంతం చేయాల్సిన అవసరం మనపై ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు తొలి దశలో ఉద్యమాలు చేసినామని చెప్పేది కదా, నేను కొడంగల్ సార్తో రావాలి అని అడిగినప్పుడు, అంటే జూలై 12 ప్రోగ్రాం పెడుతున్నామని ఏమన్నా చెప్పాను. ఆ 12లో మీరు టైం పెట్టుకోలేదు అని, నేను జనసంఘ జిల్లా అధ్యక్షుడిని కాబట్టి నా బాధ్యత కదా అని అడిగితే, దాని మీద ఇంతకుముందు కూడా నాకు దాని మీద మొత్తం అవగాహన ఉంది. ఎన్ని ఏళ్ళు అయిందా? 12 ఏళ్ళు 20 ఏళ్ళు అయిందా? 12 ఏళ్ళు. దాని మీద మొత్తం అవగాహన ఉంది నాకు.
అది ముందు భవిష్యత్తు అది ఇది మొత్తం రైతాంగాన్ని ముంచడానికి, ఇది కొలాప్స్ చేయడానికే ఈ రాజకీయవేత్తలు ఈ వ్యవస్థ పూనుకుంది. కాబట్టి అది ఇప్పటికైనా మీరు చైతన్యవంతం జనాన్ని చేయాలని అని మేము ఒక పిలుపునిచ్చినాం. అయినా కానీ ఆ జనం చైతన్యం రాలేదు కాబట్టి నాయకులు కూడా ఏం చేస్తారు, ఏం చేయలేదు కాబట్టి మంచి కార్యక్రమమే, నేను కంపల్సరీ వస్తా అని అన్నారు. అట్నే చీఫ్ ఇంజనీర్స్ కూడా ఆనాడి చీఫ్ ఇంజనీర్స్ రిటైర్డ్ వాళ్ళని కూడా దాని అవగాహన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని కూడా తీసుకొని వస్తా అని సార్ చెప్పారు. కాబట్టి మనం గట్టి ఉంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సరే మనం ఎవరికి కలుసుడు, కలెక్టర్ని కద్దామా, ఎంఆర్ఓని కద్దామా, ఎమ్మెల్యేలు కద్దామా, విప్పులు కద్దామా, ముస్లిం అది తర్వాత. కానీ పోరాటం మనం ఉధృతంగా ఉంటే, మనం స్ట్రగుల్ చేస్తే ఎవరైనా మనం ఒక వినతి పత్రం అంటే దానికి ఒక విలువ ఉంటుంది. మనమే స్ట్రగుల్ చేయక, ఈ జనం చైతన్యం చేయక, మనం ఒక ఏకం చేయలేని స్థాయిలో ఉండి మనమే ఐక్యంగా లేకపోతే, మనం మనిషికో ఇంత బరువు పోయలేకపోతే, మనం ఏ నాయకుడు వచ్చి స్పీచ్ ఇచ్చి ఏదైనా ఒక సలహా ఇచ్చినా ఎవరు వచ్చినా అది కాదు. ఏదైనా రెవల్యూషన్ ఉండాలి, స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ చేస్తేనే నాయకులు వస్తారు, స్ట్రగుల్ చేస్తేనే అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ సపోర్ట్ చేయడానికి వస్తాయి. మనం తప్పులు అందరూ చేసారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు చేసారు కావచ్చు, మనం అవి కాదు. ఇవాళ రైతుల కోసం ఇది అంటే 4 రోజులు 3 రోజులు 2 రోజులు కాదు, నిరంతరం అది కంటిన్యూ పోరాటం చేస్తేనే ఇది అమలైంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ నిలబడి మంచి కింద భుజాన్ని వేసుకొని బరువు మోస్తేనే తప్ప మనం ఎవరో ఒక్కరు చేస్తే కాదు, ఎవరు ఇలా నాయకులు కాదు, అందరం మనం సమానమే. ఏం చేద్దాం అనేది మనం ఆలోచన చేసి ఎవరెవరు అనేది చాలామంది అందరు రాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, వాళ్ళు ఎవరికి చేస్తే అనేది ఉంటుంది, పార్టీలో ఉంటుంది. కానీ ప్రజల కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళమే వచ్చినాం. కాబట్టి మనం ప్రాంతం, కులం, మతం అనేది కాకుండా ఎవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఇక్కడి ప్రజల మీద ప్రేమ ఉండి వస్తారో వాళ్ళను మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీని ఎట్లా చేద్దాం అనేది మనం పోవద్దు. ఇప్పుడు ఆ కమిటీ బాధ్యతలు మళ్ళొకసారి కూర్చుందామా, లేకపోతే ఇంకా ఎవరన్నా పిలుతా, అది కూడా ఒక టైం పెట్టుకుందాం. ఎందుకంటే అందరు రాలేదు కాబట్టి కొంతమంది సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు మాకు వేరే పనులు కొంచెం అర్జెంట్ పడ్డది అన్నారు కాబట్టి సరే ఇప్పుడు వేస్తే మీ దృష్టిలో ఇప్పుడు పాల్గొన్నప్పుడు చాలా అనుభవం ఉంది ఈ ప్రాంతం మీద. అట్లే తిరుగుతున్నా కానీ ఇప్పుడు సర్పంచ్ అన్న కానీ ఇప్పుడు వీళ్ళకి కానీ వేరన్నా కానీ ఇప్పుడు వీళ్ళంతా మదర్ కానీ ఇక్కడనే ఉన్నారు కదా రమేష్ అన్న కానీ వీళ్ళకి కొంత అంటే తెలుసు, ఇంతకుముందు ఉద్యోగాలు ఉన్నారు ఈ ప్రాంతంలో గురించి. కమిటీ వేస్తే వేద్దామా, మరి టైం తీసుకొని మరోసారి వేద్దామా అని కూడా ఆలోచన. మనం బరువు వేసుకుంటేనే ఈ ఉద్యోగం ముందుకు వద్ది, లేకపోతే ప్రజలకు ఇంతే అన్యాయం అయిపోతారు అనే ఉద్దేశం మేధావర్గమే చెప్తుంది. ఇది కొలాప్స్ చేస్తారు, కొలాప్స్ అయిపోద్ది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. అనేది ఆనాడు తెలంగాణ అంటే ప్రాజెక్టులో ఒక పోరాటం, ఆ పోరాట కమిటీ మెంబర్ని నేను కూడా 6 నేను కూడా ఒక మెంబర్ని. ఎప్పుడు 1989లో 90లో ఈ ఒక కమిటీ వేసినాం. నర్మల్ ప్రాజెక్టు కూడుకుపోయింది, నిమ్మపల్లి ప్రాజెక్టు కూడుకుపోయింది. ఆ డ్యామ్ కట్టకుండా అది ఎత్తిపోతల ద్వారా ఇక్కడికి రావాలి అనే దానికి చాలా చరిత్ర ఉంది. ఇక ఆనాటి నుంచి కూడుకుపోయినంటారు అంటే దాదాపు 90 అంటే ఇవాళ 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు. అప్పటి వరకు కూడా దీన్ని ముట్టుకోలేదు. అంటే చూస్తున్నాం కథలు, అంటే మామూలుగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాం కానీ దీన్ని ఏం చేయలేదు. అందుకని ఈ ముందు కమిటీ గురించి బాధ్యతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని నేను అందరినీ కోరుతున్నాను. టెండర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది. ఏ ఒక్క తప్పు జరగచ్చు, తప్పు చేయని వ్యక్తి లేడు. కానీ తప్పును ఎత్తి చూపుతున్నాం, మంచిని కూడా ఎత్తి చూపాలి. మా ప్రభుత్వం చేసింది అట్లా అని కాదు. నేను విమర్శించిన కౌంటర్ నాకు విమర్శ అచ్చుట్ట నేను మాట్లాడినా. పార్టీలకు అతీతంగా నేను కూడా ఈ తెలంగాణలో ఒక భాగస్వామినైనా. ఈ మానేరు పరిరక్షణ కమిటీలో మా తిరుపతి అన్న వీళ్ళందరితో కూడా నేను పాల్పంచుకున్నాను. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు కరువు ఏర్పడింది టీడీపీ గవర్నమెంట్లో. చెరుకు ముత్యం రెడ్డి 60 చెక్ డ్యాములు కట్టిండు, 7 చెరువులు నింపిండు, 9 చెరువులు నింపిండు. అప్పుడు ఉద్యమం అప్పటి నుంచి మొదలైంది.
మొదలైంది. ఏం బలి అయినామో మాకు తెలుసు. మానేరు ఉద్యమంలో మేము చేసింది ఒకటే సలహాలు మనం కోరుకునేది, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏ పార్టీని విమర్శించద్దు. మన కార్యాచరణ ఏంటి, మన కార్యం ఎందుకు ఎలా వెళ్ళాలి, దానికి ఏ రకంగా ఎవరి సలహాలు కావాలి, ఆ రకంగా మనం సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, తను సర్పంచ్ చెప్పినట్టు సర్పంచులకు బాధ్యత ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయాలి. అంటే గ్రామ సభ మీన్స్ ఈ మానేరు పరిరక్షణ మీద మనం ఒక అవగాహన కల్పించాలంటే గ్రామ సర్పంచులకు బాధ్యత ఇస్తే వాళ్ళు మంచిగా నిర్వర్తిస్తారు. దాంతో ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. అరే ఇది ఉద్యమము ప్రజల్లో మన గురించి, రైతుల గురించి. నాకు గుంటేడు భూమి లేదన్న మానేరు కింద అయినా నేను వచ్చిన. ఎందుకు వచ్చినంటే ఒక రైతు బాగుపడితేనే రైతుతో పాటు ఉన్న వ్యాపారస్తులు, దాంతో అనుబంధంగా ఉన్న వృత్తి కళాకారులు, వృత్తుల వాళ్ళు అందరూ డెవలప్ అవుతారన్న సదుద్దేశంతో వచ్చాను. నాకు మటన్ షాప్ ఉందన్న, ఇలా మానేరు నిండితే పచ్చగా ఉంటుంది, 4 గొర్రెలు మేస్తాయి, గొర్రెలు డెవలప్ అయితే యాదవ సౌరులు బతారు, యాదవ సౌరులతో నేను బతా, నాతోటి తినే వాళ్ళు కూడా మంచి ఆహారం దొరుకుతుంది. ఇది ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. ఆ రకంగా నేను వచ్చాను. నేను బీఆర్ఎస్ పార్టీనే, రాలేదనుకోకు తమ్ముడు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు, తప్పులు జరుగుతాయి, ప్రతి దగ్గర తప్పులు జరుగుతాయి. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందాక కాలువ తవ్వింది, నిండు టెండలో మానేరు నింపింది, తప్పిదం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చేస్తా అన్నారు, ఇక్కడ ఏం కాలేదు. ఆయన ప్రయత్నం ఆయన చేసిండే ప్రాజెక్టు. సరే, ఆయన బ్రతుకుంటూ చేసినో చేయకపోయినో దేవుడేరు. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ సభ కేసీఆర్ గారు ఇదే మానేరులో పెట్టారు. మానేరును వాడుకొని నాయకుడు ఇవ్వలేడు. ఈ పార్టీ ఆ పార్టీ అంటలేండి. మానేరును ప్రతి ఒక్కరు వాడుకున్నారు, మానేరుతో లబ్ధి పొందారు. లాస్ట్ కట్ట మానేరు మనను ఎండగొట్టింది. ఇది జరిగింది. డీసీట్ ఇక తీస్తే గతంలో నేను జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ చెరువులలో పూడిక తీస్తే ట్రాక్టర్ కిరాయే కట్టుకోమన్నాం. జేసీబీ మేము ప్రొవైడ్ చేసినాం, ట్రాక్టర్ కిరాయి కూడా పే చేయలేదు. మేము స్వచ్ఛందంగా రైతు పొలాలలో పోసొచ్చినాం. 1 కోటి క్యూబిక్ ఫీట్లు అన్నారు. 1 కోటి క్యూబిక్ ఫీట్లు ఎన్ని ఎకరాలలో నిండుతుంది, అది కూడా ఆలోచన చేయాలి. మనం స్వచ్ఛందంగానే ప్రొవైడ్ చేస్తే రైతులు పోసుకుంటారు, వాళ్ళు డబ్బు కట్టమన్నా కట్టరు. ఇది జరుగుతున్న వాస్తవం. నేను ఇప్పుడు ముందు చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. దీన్ని ప్రభుత్వ యొక్క సహకారం లేని మనం ఏం చేయలేం. ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. దాంతోపాటు మన కంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏ రకంగా పోదాము, దీన్ని తీస్తే ఎట్లా, ఇవ్వకపోతే ఎట్లా. దాంతో ఇసుక, ఇప్పుడు ఇసుక ఒక డీసెంట్ గతంలో జిల్లా పరిషత్ కరీంనగర్ 2004లో దాన్ని కూడిక తీస్తే కార్యక్రమం రైతులకు లాభం అవుతుందని చెప్పి దాని ముసుగులో ఇసుక వ్యాపారం చేశాం. అదో పెద్ద కథ. ఈ రకంగా జరుగుతాయి. మనను అన్ని శక్తులు కలిపి ఈ ఉద్యమంలో మళ్ళీ ఒక బురద పోస్తారు. ఇవన్నీ ఆలోచన చేసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ పరిరక్షణ కమిటీ నిర్వహించిన అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. నేత మాదాల కుమార్ స్వామి గారితో మరి ముఖాముఖి, వారి ఆలోచన అలాగే వారి సూచనలు. ఇవాళ 15 జూన్ 2026న గంభీరరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు దగ్గర నర్మాల ప్రాజెక్టు ఎగువ మానేరు డ్యామ్ ప్రాజెక్టు పరిరక్షణ కోసం వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు, రైతు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరైన మిత్రులు, జర్నలిస్టులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు ఈ ప్రాజెక్టు కట్టి 76 సంవత్సరాలు నిజాం కాలంలో కట్టబడిన ఈ ప్రాజెక్టు ఉమ్మడి మెదక్ జిల్లా కూడవెల్లి వాగు నుంచి వచ్చే కూడవెల్లి వాగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయినటువంటి పాల్వంచ వాగులతో వచ్చిన ఈ నర్మాల ఎగువ మానేరు డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ 76 ఏళ్ల కాలంలో ఎట్లా వివక్షకు గురైపోయింది, ఎట్లా 21,000 ఎకరాల సాగునీరు అందించే ప్రాజెక్టు ఇవాళ 5,000, 6,000 కూడా నిండకుండా, పారకుండా, ఇవి సిల్ట్ కాలువల నిర్మాణం, ఈ ఆప్రాన్ ఏదైతే ఆయా నీటి మత్తడి పడే డ్యామేజు, ఇవన్నీ కారణాలు వాళ్ళు కూలంకషంగా వివరించారు. నిజానికి ఈ 76 ఏళ్ల కాలాన్ని మనం 3 దశల కింద విడదీసుకుంటే
1979-80 వరకు వరకు ప్రాజెక్టు కట్టబడిన 1945-50 వరకు నిజాం కాలంలో మొదలుపెట్టి నిజాం వెళ్ళిపోయిన తర్వాత మనం 1948 సెప్టెంబర్ 17లో మనం పరిపాలనకు వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి మొదలుపెట్టిన ఈ కాలం 80 వరకు ఒక భాగం అయితే 83 నుంచి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2004 వరకు అంటే ఎన్టీ రామారావు 1995 ఆగస్టు 31 చంద్రబాబు నాయుడు 1995 అధికారంలోకి వచ్చిన నుంచి వెళ్ళి 2003 చివరికి 4 ఎన్నికలు వచ్చిన ఒక భాగం అయితే తెలంగాణ మలిదశ ఉద్యమం 1996 నుంచి వెళ్ళి మలిదశ ఉద్యమం మొదలైన తెలంగాణ ఉద్యమం 2001లో ఇక్కడ తెలంగాణ కోసమే పుట్టిన తెలంగాణ పార్టీ 2014 జూన్లో అధికారంలోకి రావడం డిసెంబర్ 3, 2023లో తెలంగాణ పార్టీ కేసీఆర్ మూడోసారి ఓడిపోవడం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 3 కాలాలను స్థూలంగా మనం విశ్లేషించుకుంటే చెప్పిన వక్తలందరూ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు, ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఈ తట్టెడు మట్టి తీయకపోవడం ఒక ఎత్తు అయితే ఈ కూడవెల్లి వాగు నుంచి వెళ్ళి గత ప్రభుత్వ కాలంలో తెలుగుదేశం కాలంలో 9 ఏళ్ళు ఉన్న కరువు పీరియడ్లో ముత్యం రెడ్డి అక్కడ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న ముత్యం రెడ్డి 9 చెక్ డ్యాములు 60 చెక్ డ్యాములు 32 చెక్ డ్యాములు తర్వాత ఎన్నో కాలువలు చెరువులకు నీళ్ళు ఇచ్చుకొని ఇక్కడికి రాని స్థితి. మరి ఇప్పుడు మనకు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ 2008-2009 పీరియడ్లో కౌటాల తుమ్మిడేటి కౌటాల నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకు పోయే క్రమంలో మిడ్మానేరు ఎగువ మానేరుకు ఉన్న ఒక స్థితి నుంచి వెళ్ళి కాళేశ్వరం ఏదైతే రీడిజైన్ అయ్యింది కాళేశ్వరం ప్రాజెక్టు 2015లో కేసీఆర్ రూపకల్పన చేసిన తర్వాత ఈ 9th ప్యాకేజ్ 12th ప్యాకేజ్ అన్నీ ఇక్కడ చర్చలు జరిగినాయి. పౌరవకుల సంఘంగా మేము ఈ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంలో కౌటాల ఏదైతే తుమ్మిడేటి దగ్గర కౌటాలలో 2008 ప్రాంతంలో లేదా ఇల్లంతకుంటల 2010 ప్రాంతంలో చర్యల దగ్గర ప్రభావిత ప్రజాభిప్రాయ సేకరణలో మేము పాల్గొనడం జరిగింది. అయితే ఈ అన్నింటికీ మూల కారణాలైనటువంటి ప్రధానమైనవి ఏంటంటే ప్రభుత్వాలు ఇక్కడున్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు మీద పట్టించుకోలేదు. ఇది మనం టీడీపీ గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు, కేసీఆర్ 9.5 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కోసం మనం విన్నవించాలని మిత్రులందరూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణంగా చేయాల్సిన పని ఎగువ మానేరు డ్యామ్ ఏదైతే ఈ ప్రాజెక్టు నర్మాల ప్రాజెక్టును పరిరక్షించుకోవాలనే కమిటీ వచ్చిన ఈ వివరాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఈ 3 ఉమ్మడి జిల్లాలైనటువంటి మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థూలంగా ఇవి 4 బైఫర్కేషన్ అయితే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులో ప్రతి రైతు ఏదైతే తను అనుభవించేదే తను గోసపడేదే ఈ బాధను ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ రైతులను ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ టేబుల్లో చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ప్రాంతంలో ప్రజలకు తెలిసిన గోస ఇదే. కాబట్టి వాళ్ళకి చెప్పి ఎందుకు గత ఈ 13 సంవత్సరాలుగా అంటే 10 సంవత్సరాలుగా ఇదే కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎందుకు దీన్ని పరిరక్షించలేదు అనేది ప్రజలకు చెప్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని ఈ ఫస్ట్ ఈ సిల్ట్ తీయాలి, ఆప్రాన్ ఏదైతే ఆప్రాన్ డ్యామేజ్ అయిందో ఆప్రాన్ చేయాలి, ఈ పైన కూడవెల్లి వాగు తర్వాత బాల్వంచ వాగు పైన వచ్చిన ఈ చెక్ డ్యాములు ఏమన్నా రీఛార్జ్ చేసి ఆ వాటర్ని కనుక రప్పించుకునే ప్రయత్నం ఏమన్నా చేయగలుగుతామా? ఎందుకంటే మనం ఆలోచించాలి ప్రతి విషయం. ఇవాళ ఇరాన్ యుద్ధం అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న క్రమంలో అక్కడ నుంచి వచ్చే వనరులను పరిమితంగా వాడుకోవాలి. మిత్రులు కూడా చెప్పిండ్రు కరెంటు కావచ్చు ఎత్తిపోతలు కావచ్చు ఇవన్నీ సమస్యలు. నిజానికి ఇవాళ ఎత్తిపోతల ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న ప్రభుత్వాలు ఏవైతే 2004 నుంచి ఇక్కడ చేస్తున్నాయి 1 మెగావాటు పవర్ తోటి ఎంత వాటర్ని ఎత్తిపోతలు చేయించగలుగుతారు? ఒక 10,000 ఎకరాలకు ఒక టీఎంసీని కనుక మనం ఆయకట్టుకు తీసుకుంటే మరి అట్లాంటి ఎన్ని ఓపెన్ కాస్ట్ కావాలి, ఎంత బొగ్గు తీయాలి, ఎన్ని గ్రామాలు బొందల గడ్డలు అయితే అక్కడ బొగ్గు వస్తుంది. ఆ బొగ్గుతోటి థర్మల్ స్టేషన్లో మెగావాట్ పవర్ వస్తే ఆ పవర్ తోటి ఎత్తిపోతలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రాజెక్టులు భారీ వ్యయాలతో చూపించడం కనుక బాగానే ఉంటుంది. నిజానికి మనం మోక్షగుండు విశ్వేశ్వరయ్య ఏదైతే నిజాం కాలం నుంచి కట్టబడిన ఈ ఎగువ మానేరు ప్రాజెక్ట్ అయితే
ఢిల్లీ ప్రాజెక్ట్ అయితే మైసూర్ అయితే ఈ టెక్నాలజీని ఇవన్నీ కూడా మనకు గత కాకతీయుల కాలం నుంచి కూడా మన కుంటలు చెరువులు అన్నీ కూడా వాటర్ టేబుల్ మెయింటైన్ చేయడం గొలుసుకట్టు విధానం ఉండే ఈ గొలుసుకట్టు అన్ని ధ్వంసమైన నేపథ్యం కాబట్టి మీరు ఇవన్నిటిని పునరుద్ధరించుకోవాలంటే మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇప్పుడు తక్షణంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది నిర్లక్ష్యానికి గురైంది. 76 సంవత్సరాలైంది ఈ ప్రాజెక్టు కట్టబడి. 76 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క తట్టను మట్టి తీయలేదు. తక్షణమే ఈ సిల్ట్ తీయాలి. ఈ సిల్ట్ ఈ పూడికను తీసి రైతుల పొలాలలో వేసుకోవాలి. ఇద్దరు దగ్గర మన మిత్రులు చెప్పినట్టుగా ఇవి 4-5 మండలాల చివరి దాకా ఆయకట్ట అంటుంది. నాకు తెలిసి ఇది బహుశా లోయర్ మానేడు వరకు కూడా ఈ సిరిసిల్ల వైపు కూడా ఈ పరివాహక ప్రాంతం ఈ జోను అటు ఇటు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఛార్జ్ చేస్తేనే ఆరేళ్ళ వరకు ఈ మానేరు గోదావరిలో కలిసే ఆరేళ్ళ వరకు కూడా ఇరువైపులా కూడా భూగర్భ జలాలు బాగా సమృద్ధిగా ఉంటాయి. వాటర్ టేబుల్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి తక్షణమే ఈ రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశంగా ఏదైతే డిమాండ్గా మనం అనుకున్నామో రైతుల వద్దకు తీసుకెళ్ళాలి, కార్మికుల ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి. అన్ని పార్టీలతో కలిపి ఈ యొక్క రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశాలను తీసుకొచ్చడానికి కరపత్రాలు తీసుకురావాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న మన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నదో ఆ నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఈ వెమ్లవాడ ఎమ్మెల్యే వీటితో వీళ్ళందరి దృష్టికి తీసుకొచ్చి ఈ కార్యాచరణ మొదలు చేయించాలి. అయితే మిత్రులు జర్నలిస్టులు ఒక ప్రశ్న అడిగిన మీరు ఇంతకుముందు 76 సంవత్సరాలుగా ఇంత చైతన్యమైన ఈ ప్రాంతం విప్లవోద్యమాలకు నిలవైన ఈ ప్రాంతంలో ఎందుకు రైతులు మీ వెనుక ర్యాలీ కాలేకపోతున్నానని ఒక మాట అడుగుతుంది ఈ ప్రాజెక్టు. నిజానికి ఈ ప్రాజెక్టు మీద జరుగుతున్న నిర్లక్ష్యం తోటి కేవలం ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, నిధులు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణ నేపథ్యంలో జరిగిన ఒక డెవలప్మెంట్ మోడల్ ఫెయిల్యూర్కే తెలంగాణ ఉద్యమం రూపకల్పన జరిగింది. అట్లాంటి తెలంగాణ ఉద్యమంలో మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం పాల్గొంటేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ మాడిఫికేషన్ జరగాల్సి ఉండే, ఈ సిల్ట్ ఎత్తేయాల్సి ఉండే, ఈ డ్యామేజ్ను సరి చేయాల్సి ఉండే, ఈ మొత్తం భూగర్భంలో అన్ని రీఛార్జ్ చేయాల్సి ఉండే. కానీ అవి చేయకుండా ఆ మానేరు డ్యామ్ ఎల్ఎండి కింది భాగంలో ఎంబాక్మెంట్ అని ఆ తిగల బ్రిడ్జ్ అని అట్లా చాలా కోట్ల రూపాయలు ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ లైన్ కడుతుంది. కానీ నిజానికి రైతులకు ఉపయోగపడే ఈ చెరువులు ఈ ఎగువ మానేరు నిర్మాణ ప్రాజెక్టు వైపు కాలేదు. మన ఆలోచన పరంగా ఈ ప్రాంతం చాలా ఆలోచన పరులతో ఉన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రైతుల పక్షాన ఈ నీటి పక్షాన కరువు పీరియడ్లో కూడా వీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలనే కేంద్రంగా చేసుకొని ప్రజలకే ఇస్తే ఇది తప్పకుండా ఈ రోజులలో ఈ ఉద్యమం నిలబడుతుంది. తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. జరిగిన డ్యామేజ్కు వాళ్ళు రివ్యూ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిధులు అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వ పీరియడ్ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పి మీ అధికారంలోకి వచ్చిన మీరైనా కూడా ఈ ఎగువ మానేరు డ్యామ్ ఇంత వట్టిపోతుంది. ఈ వట్టిపోయేదానికి మీరు బాధ్యత తీసుకుంటారని ఈ రౌండ్ టేబుల్ పక్షాన ఈ పౌర హక్కుల సంఘం పక్షాన ఈ ఉద్యమంతో మేము మీకు అండగా ఉంటామని, అట్లాగే ఏదైతే ఈ ఎత్తిపోతలనే పేరుతోటి విచ్చలవిడిగా కరెంటు వాడకం జరుగుతుంది ఒకవైపు, అది కాకుండా నిజాం కాలంలో ఏవైతే భూగర్భ జలాలను ఇది అప్లిఫ్ట్ చేయడానికి ఇవన్నీ చేసుకొచ్చిందో మనం ఆ చెక్ డ్యామ్లను కూడా మళ్ళీ రీసర్వే చేయించి మన కమిటీల ఆధ్వర్యంలో అవేమన్నా ఇంకా మనకు ఉపయోగపడే విధంగా మాడిఫై చేసుకోగలుగుతామని తెలియజేస్తూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన ఈ ప్రజా సంఘాలకు అఖిలపక్ష పార్టీ నాయకులకు సీనియర్ జర్నలిస్టులు అందరికీ మరొకసారి నా ఉద్యమాభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మనం కంపెనీ ఇంకా లేట్ అయింది. ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసి ఎందుకంటే ఎవరు ఆనందించాలి కొంచెం దాని గురించి
ఎట్లా మూవ్ కావాలి, ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఈ పోరాటం ఎట్లా అనిపించాలి. వట్టి కాదు ఇది మాట్లాడడం సులభం కానీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నేను 30-35 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేయాలి కాబట్టి చాలా కష్టం. ఆ కష్టాన్ని ఎట్లా భరిద్దాం, అందరం భరిద్దాం. ఏంటి డబ్బు కావాలి, అన్నీ కావాలి, నిర్బంధాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, ఓట్ల రాజకీయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుందిగా నేను కోరుతున్నాను. మీరు కంప్లీట్ చేయండి, మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు. డెవలప్ చేసుకుంటే దాని కాదు ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే మట్టిని చేయడానికి మనం కొంచెం వెళ్తా ముందు మీరు సంకోచిస్తున్నారు కానీ అందుకని రమేష్ అని చెప్పినట్టు ఒక ట్రాక్టర్ వెంబడ రైతు 100 రూపాయలు ఇవ్వగలుగుతారు. ప్రతి రైతు ఒక 20 నుంచి 30 ట్రిప్పులు పోయించుకోగలుగుతారు. రైతుల పట్ల అవగాహన ఉన్నది. అది మంచి బ్రాండెడ్ మట్టి. ఇలా ఏ ఫర్టిలైజర్ కొనకుండా ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఫర్టిలైజర్ కోసం ఖర్చు చేస్తున్నాడు రైతు. ఇలా ఒక 20 ట్రిప్పుల మట్టి కొట్టుకుంటే దాదాపు ఎంత అవుతుంది? 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, సుమారు 2-3,000 రూపాయల ఖర్చుతోనే ఆ రైతు హ్యాపీగా నిద్రపోతాడు. బలమైన పంట పడుతుంది. అసలు భూమిలో ఫర్టిలైజర్ ఎక్కువ అయిపోయి కంప్లీట్ అందులో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ మనకు కీటికి సంబంధించిన అవన్నీ మొత్తం చచ్చిపోయినాయి. ఈ ఫర్టిలైజర్ ద్వారా ఇలాంటి పురుగు లేదు భూమిలో. భూమిని డెవలప్మెంట్ చేసేదే పురుగు. ఆ పురుగు లేదు, ఎన్నికాయలు అనేవి అసలు ఏదీ లేదు. లేదు కనుక ఏం లేదు. రోగం వచ్చినట్టే మంచిగా ఫర్టిలైజర్ షాప్లో పోవాలి, వాటి ఇంటిని తీసుకురావాలి, రైతు ఉంటారు. రైతు కేవలం పేరుకి రైతు కానీ రూపాయి లేదు రైతుకి. ఇసలా రూపాయి మిగులుతలేదు. కనుక రైతుకు న్యాయం జరగాలి, లాభం జరగాలంటే ఈ రకంగా మనం ఈ మట్టిని మనకు వాటర్ సోర్సెస్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతుకు లాభం అవుతుంది. ఆ మట్టి తీయడం వల్ల 2 రకాల లాభాలు. కనుక దీనికి రైతులు తప్పకుండా అయితే ఒక్క నిమిషం అన్న, గంభీరావుపేట మండలం స్వామి అయితే వాస్తవం ఆమె అడిగింది వాస్తవం. వెనుకబడిపోవడం అనేది అయితే 50 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇలా డబ్బున్నోనికి ఏదైనా సుంట వ్యక్తుల కోసం ఇలా పేదరిక నిర్మూలనగా గత 40-50 సంవత్సరాల నుంచి అలా దళిత పోరాటాలు కావచ్చు, బీసీ పోరాటాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పెద్ద మొత్తంలో అన్ని పేర్లు చేసుకున్న నాయకులు అక్కడ ఎన్నో ప్యాకేజీలు ఎన్నో జరుగుతుంది. వెనుకబడిపోవడంలో నెంబర్ 1 మండలం జిల్లా అంటే ఫస్ట్ రాయలసీమ జిల్లాని. రాయలసీమ జిల్లాలోని ప్రజలు ఏంటంటే చేనేత కార్మికులు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు భూములు తప్ప ఏం లేవు కనుక మన ఫైనాన్షియల్గా లేవు. వాళ్ళ ఫైనాన్షియల్ పడితే వాడి ఏం చేస్తున్నారు, ఆశతో పోతున్నాం చూస్తున్నారు కనుక అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికన్నా ఈ రోజున మనం చైతన్యవంతంగా తీసుకొని ఇలాంటి వేదికను ఆధారంగా తీసుకొని మనం తప్పకుండా అందరి వంతు సహాయం చేసుకొని మనం ఈ రైతాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే రైతాంగం ద్వారా ఏం జరుగుతుంది అనేది రేపు అన్న ఇంతకు నేను రాకుండా రమేష్ గారు మాట్లాడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. తర్వాత తిరుపతి అన్న కూడా చెప్పారు. దీని అంటే మొత్తం దీనికి చరిత్ర తిరుపతి అన్న దగ్గర వాస్తవం ఉన్నది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం పూర్తిగా అన్యాయం చేసినటువంటి అంశం. ఓకే అన్న గారు. అయితే ఇప్పుడు రామస్వామి గారు తప్పకుండా రైతాంగం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు కూడా నేను కూడా రైతు బిడ్డ నుంచే వచ్చిన కనుక రైతు కుటుంబంలో నాకు తెలుసు కనుక రైతు పడే కష్టాలు ప్రతిదీ కూడా అను నిమిషం నాకు రైతు కుటుంబంలో ఏం అన్యాయం జరుగుతుంది, ఏం కష్టపడుతుందో, అసలు ఏం మిగులుతుంది పంట మొత్తం తెలుసు కనుక ఇలా ఈ వేదిక ద్వారా రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతులకు మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఎంత చేయాలి, అతి తక్కువ ఖర్చుతో రైతులు మనం రిటర్న్ చేయగలిగితే ఈ మానేరియాలో మనం నర్మాల ప్రాజెక్టు, పరివార ప్రాజెక్టు మనం తీసుకున్నామో దానికి న్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి వచ్చిన పెద్దలు, సర్పంచులు, వాళ్ళ ఉన్నటువంటి హోదాల వాళ్ళు కూడా తప్పకుండా కృషి చేయాలి. అన్నకు వేదన్న గారికి అర్థమయ్యేది అంటే మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీకి మెయిన్గా దాన్ని దుర్వినియోగం కాకుండా సీరియస్గా కమిటీ నిర్మించినప్పుడు కొంత రైతులను తీసుకోవాలి. స్థానికంగా గ్రామం నుండి మండల వారిగా తీసుకొని కమిటీ బలోపేతం చేసుకున్న తర్వాత దాని నుంచి మనం ఎట్లా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, రైతులకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని 1-2 ప్రోగ్రామ్ తీసుకుంటే వాళ్ళకి నమ్మకం కుదిరిందంటే ఆటోమేటిక్గా ఈ వేదిక సక్సెస్ అవుతుంది.
అని నేను నా ఆత్మసాక్షి చెప్తా ఉన్నా. నా వంతు కృషి ఎంత వీలైతే అంత నేను కూడా ఒక నూతనంగా ఒక పార్టీలో చేరుకోవడం జరిగింది. తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో నా వంతు కృషి నేను మండలి ఇన్ఛార్జిగా ఉన్నా. నా వంతు కృషి కూడా నేను అక్కడ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ వీలైనంత వరకు నేను సహాయం చేయమని కూడా కోరుతా, అక్కడ కూడా కోరడం జరుగుతుంది. తప్పకుండా కోరుతా. ఈ రైతాంగానికి న్యాయం చేస్తలేదు అని నేను వేరన్నకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. మీరు పరిచయం చేసుకోండి ఎందుకంటే నా పరిచయం అంతే అన్న బాలెడన్న మీరు వేణన్న గారు సిరిసిల్ల నుంచి దాదాపు 5 మండలాల నుంచి వచ్చిరా. రాయల సిరిసిల్ల జిల్లాలో భాగంగా అందరూ సర్పంచులు, ఉప సర్పంచులు, ఇతర పార్టీ లీడర్లు, రైతాంగానికి సంబంధించిన రైతులు కానీ ఇంకా నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలన్నా. నాకు ఉండి తెలంగాణ రక్షణ సేన పార్టీ కర్తక పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. రైతాంగం పట్ల ఈ మానేరు పట్ల నాకు కూడా అవగాహన దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉంటున్నది. మంచి ప్రోగ్రాం తీసుకున్నారు అన్న. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సీనియర్ జర్నలిస్టు. మరి ఈ నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ కొరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరి రమేష్ అన్న చెప్పినట్టు పూర్తి అవగాహనతోని బ్రహ్మాండంగా మాట్లాడారు. ఆ పరిరక్షణ సమితిలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది మన గౌరవ తిరుపతి అన్న గారు, వరగంటి తిరుపతి అన్న, ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు. అయితే ఆ తర్వాత ఆ పరిరక్షణ సమితి ఒక పట్టే కమిటీ వేసుకొని ఊరుకోలేదు. ప్రతి ఈ మానేరు యొక్క పరివాహకం ఎన్ని మండలాలకు ఈ నీరు అందిస్తుందో అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు ఒక కళాకారులుగా ఒక జీపుని ఏర్పాటు చేసి, మైకుని ఏర్పాటు చేసి, మనం మానేరు ఎండిపోతుంది, ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టుగా పాట రూపకంలో, ఆట రూపకంలో నేను కూడా అప్పుడు కళాకారుని పాట పాడుకుంటూ ప్రతి గ్రామంలో అవేర్నెస్ చేయడం జరిగింది. ఊరూరు తిరుగుకుంటూ ఎట్లా చేసి దాన్ని ఆపాలి, అడ్డుకోవాలని ముత్యంరెడ్డి గారి చెక్ డ్యాంలో కూడా సందర్శించి అడ్డుకొని చివరికి టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక కూడా దీని విషయమై మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పలుమార్లు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. దానికి డ్యామేజ్ అయినా ఎక్కడ కూడా దాన్ని ఇప్పటి వరకు రూపాయి నిధులు పెట్టలేదు. ఎందుకోసం అంటే పలుసార్లు అభ్యర్థన చేసినాం దీని విషయం. అంటే పరిరక్షణ సమితి అనేది చాలా ప్రోగ్రాంలు చేసినాం, విలేజ్ తిరిగినాం, వీటి మీద అవగాహన కల్పించడం. కొన్ని సంవత్సరాలుగా మేము పనిచేయడం జరిగింది దీనికోసం. పరిరక్షణ సమితికి పెట్టి అన్న ఇట్లా చైర్మన్గా ఉంది. తర్వాత ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఇవాళ రాకపోవడానికి అర్థమైపోతుంది. ఎందుకోసం అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పిన అంటే ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, ఏ పార్టీని విమర్శించడం లేదు, ఎవరిని అడ్చేయడం లేదు. ఇక్కడ నీళ్ళ విషయానికి వస్తే ఇది మన సిరిసిల్ల నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది. ఈ 4-5 మండలాలకు ఈ వాటర్ అనేది ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ కాలువల ద్వారా పంట పంట సాగునీరు అందించేటువంటి మేజర్ ఇంపార్టెంట్. గంభీరవపేట సార్, ఎల్లారెడ్డిపేట మండలం, ముస్తాబాద్ మండలం, అటు సిరిసిల్ల తంగలపల్లి మండలం కూడా నీళ్ళు అందించింది. ఒక దాదాపుగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 95%, 85% ఈ ఎగువ మానేరు సాగునీరే అందిస్తుంది. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఎగువ మానేరును టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం నిర్లక్ష్యం. ఒక్క తట్టెడు మట్టిది ఇలా రూపాయి ఇప్పటి వరకు దానికి వెచ్చించలేదు. వెచ్చించకపోగా మీదికెళ్ళి దీన్ని కబ్జా చేయడం జరిగింది. ఈ ఎగువ మానేరు కింద ఉన్నటువంటి స్థలాన్ని కొంతమంది బడా నాయకుడు అంటే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మొత్తము ఆ కబ్జాల కథ చేసి పడేసారు. దాన్ని నిర్లక్ష్యం చేసిర్రు. దీనికి ఆలోచన చేయలేదు. రూపాయి మట్టి తట్టెడు మట్టి దిగలేదు. ఇప్పుడు మీరు చెప్పారు 2 TMCల పైన వచ్చేటువంటి వాటర్కు ఇప్పుడు 1 TMC కూడా
సరిగా రావడం లేదు, ఒక్క పంట కూడా పూర్తి స్థాయిలో పండడం లేదు. ఇది 17,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, 17 పైన. కానీ ఇప్పుడు లాస్ట్కి వస్తే 10,000 కూడా వండడం కష్టం ఉన్నది. అలాంటిది దీన్ని ఇప్పటి వరకు తట్టడం మట్టిదే రాకపోవడానికి కూడా ప్రధాన కారణం కూడా గదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పుకుంటాడు, మన గౌరవం మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్తారని అంటే, మా కల్వకుంట్ల శోభమ్మ నాకు జన్మనిస్తే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పునర్జన్మం ఇచ్చింది రాజకీయంగాను. మీకు పునర్జన్మనిచ్చినటువంటి ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి గుండెకాయ లాంటి ఎగో మానేరుని ఎందుకు నిర్లక్ష్యం చేసింది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు అదే స్థాయిలో రాజభోగాలు అనుభవించిన మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? ఒక తండ్రిని బట్టి తీయాలి, దానికి రూపాయి కేటాయించాలి. ఇప్పుడు మేము పోయి సందర్శనకు చూస్తే, ఆఫ్రాన్ పోయి చూస్తే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అసలు అది ఇంకా మీరు పోయి చూసిన తర్వాత, పెద్దలు పోయి చూసిన తర్వాత తాత్కాలిక మరమ్మతు లెక్క ఒక 35 లక్షలు ఇమ్మీడియట్లీ అది చేస్తే దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. లేకపోతే ఈసారి కూడా ఒకవేళ వరదలు ఎక్కువ వచ్చే, వాళ్ళు ఎక్కువ వస్తే ఇప్పుడు కూడా ఎగువ మానేరు ప్రశ్నార్థకం కొట్టుకపోతుండే. ఇది చాలా దుర్మార్గమైన, ఎందుకంటే 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు ముందడికి రాకపోవడానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఎందుకంటే మేము తగ్గిన మాట తీయలేదు, రూపాయి పెట్టలేదు, ఏమంటారో జనాలని వాళ్ళకి ఎరికే. ఇది రాజకీయం కాదు. రెండోది, ఇప్పుడైనా మనం అందరం, నేను ఏమంటున్నా అంటే, ఏదో తాత్కాలికంగా ప్రస్తుతానికి ఇదేదో మీటింగ్ పెట్టేసి షో చేసేసి మళ్ళీ ఊపుకునేది కాదు. దీన్ని కరెక్ట్గా మేము కొన్ని సంవత్సరాలు ఎగువ మానేరు పరిరక్షణ సమితి వేసి దాన్ని చాలా ఉద్యమాలు చేసినాం, పాంప్లెట్లు వంచినాం, గ్రామానికి మైకులు పెట్టి తిరిగినాం, ఆటోలలో తిరిగినాం, అన్ని రకాలుగా చేసినాం. ఆ మీటింగ్లు పెద్ద ఎత్తున పెట్టి అన్ని రకాలుగా చేసినాం. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టు, పెద్దలు అన్నట్టు, ఇది ముఖ్యమంత్రి దృష్టికి కానీ, అవసరం ప్రాజెక్టు మన ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర దాకా కానీ అన్ని రకాలుగా తీసుకుపోవడానికి దీని యొక్క మన ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో ఉండొచ్చు. ఎవరైనా ఉంటే కూడా మీ వంతుగా మీకు ఎవరైనా పరిచయాలు ఉంటే సరే, పెద్దలు ఇప్పుడు చెప్పారు కాబట్టి వాళ్ళకున్న పరిచయంతో పాటు మీది కూడా ఇంత తోడైతే మినిస్టర్లు కలిసేసి దీనికి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కబ్జాలే కాకుండా ఈ కబ్జా గురించి ప్రశ్నించిన వాళ్ళని కూడా కేసు పెట్టి లోపల పడేసారు. అప్పుడు ఎంత నిరంకుశత్వం చేశారని అంటే, మనకి చెప్తారు నైజాం నవాబు నిరంకుశత్వం అంటారు, కానీ నైజాం నవాబు నిరంకుశత్వం చేయలేదు ఆయన చెప్పని కూడా ఎంటటోళ్ళు తప్ప మేము ప్రత్యక్షంగా చూసినాం. ఇక్కడ ఏ ఉద్యమం చేద్దామన్నా, దేని గురించి చేద్దామని తీసుకుపోయి కేసులు వేసి లోపలేదు. అంతకంటే నిరంకుశత్వమైనటువంటి పాలన జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా మనం అందరం ఇది నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఏమంటారో ఒక కమిటీగా వేసి దానికి చైర్మన్గా కానీ మిగతా సభ్యులందరూ యాడ్ చేసి దాని ఆధ్వర్యంలో గ్రామాన్ని తిరుగుకుంటూ ఇప్పుడు ప్రోగ్రాములు చేసుకుంటూ దీన్ని రక్షించుకొని దాన్ని సిల్ట్ తీయాల్సిన అవసరం ఉన్నది. సిల్ట్ తీసే కంటే ముందు, సిల్ట్ తీస్తే 2 TMC నీళ్లు నిల్వైతాయి. కానీ ఒకవేళ కింద ఆఫ్రాన్ కానీ దాని బేస్మెంట్ కానీ సరిగ్గా లేకపోతే ఉన్నది పోతుంది. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ఫస్ట్ దాని మరమ్మతులు అనేది పూర్తి స్థాయిలో చెయ్యాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి ఏదైనా అవసరం అనుకుంటే కరకట్ట కానీ ముందు ఆఫ్రానే కాకుండా ఇంకా ముందు కూడా అది సైడ్ అవి కూడా డ్యామేజ్ అయిపోయినాయి, గోడలు కూడా, అవిటిని కూడా కంప్లీట్ చేయాలి. ఒక ఆఫ్రానే కాదు, మిగతా కంప్లీట్ చేసి దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా తయారు చేయాలి. ఎందుకోసం అంటే మంచి లొకేషన్ ఉంది, ఇదంతా ఇది లొకేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా పర్యాటక ప్రాంతం చేయడానికి ఇదంతా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మనం సిల్ట్ తీయాలి. సిల్ట్ ఎప్పుడు యాసంగి వరకు తీస్తే ఈ వర్షాకాలంలో ఇప్పుడు తీయరాదు, ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ లోపల కానిచ్చేసి ఏదైనా నిర్మాణాలు ఉంటే అవి చేపిద్దాం, దానికోసం ఉద్యమాలు చేద్దాం. ఆ తర్వాత సిల్ట్ తీపియాలి. సిల్ట్కు డబ్బులు లేవు, వాటికి డబ్బులు లేవు అని అంటే నేను ఒక సలహా ఏంటంటే ఉచిత సలహాలు. గవర్నమెంట్ అది మంచి మట్టి, అందులో కొన్ని 70-80 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టి, అది పొలాలలో పోతే కావాల్సినంత పోషక విలువలు ఎంతో పంటలు పండుతాయి. దానికి క్యూబిక్ మీటర్ గింత చొప్పున ఒక రేటు కేటాయిస్తే రైతులే ఫ్రీగా తీసుకుపోయి, అంటే వాళ్ళే ట్రాక్టర్లు పెట్టుకొని జస్ట్ క్యూబిక్ మీటర్ గింత అని ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. ఆ కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసుకోవచ్చు, దానికి ఎప్పుడు రిపేర్ వచ్చిన ఇక్కడ ఫండింగ్ నిల్వ చేసుకోవచ్చు. ఆ చిన్న లాజిక్తోనైనా దీన్ని నిర్మాణం చేసేదాకా మనం అందరం
ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పటితోనే అది కాకుండా దీనికి ఒక కమిటీ వేసి బ్రహ్మాండంగా దాని బాధ్యతతోని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కృషి చేస్తారని, నేను ఎప్పుడు ఉద్యమం చేయడానికి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి, ఒంటిగంట రాత్రి పోవాలంటే కూడా రావడానికి సిద్ధంగా ఉన్నా. అది కావాల్సింది ఏంటంటే ఇది నిండితేనే నాకు పంట పండుతుంది. నేను కూడా ఒక రైతులే, నాకు 4-5 ఎకరాలు ఉంది. ఎగువ మానేరు నీళ్ళతోనే పంట పండిస్తా. ఒక పొలిటికలే కాకుండా ఒక రైతుగా, ఒక గ్రామ సర్పంచ్గా పనిచేసాను కాబట్టి రైతుల యొక్క బాధ తెలుసు కాబట్టి నీళ్ళు లేకపోతే నేను ఆ విధంగా మీరందరూ మాతో పాటు కలిసి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులందరికీ పేరు తెలియజేసుకుంటూ జయపేట. సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, భవిష్యత్ పోరాటం, చరిత్ర, ఎన్నెల ఇంత ద్రోహము. దీన్ని ఏమవుతుంది? ఒక రకంగా నిర్లక్ష్యం అందామా, ద్రోహం అందామా? అక్కడ ఇన్ని చెప్తున్నాడు. మత్స్య సంపద ఇక్కడ పెరిగింది, అమెరికాకు పోవడం అనేటువంటిది ఎంత హిస్టారికల్. డి ఆఫీస్ దీనికి సపరేట్ ఉండే, దీన్ని తీసుకుపోయి ఆయన చేసేది. రెండోది సుందరీకరణ. అన్న చెప్తున్నాడు, తిరుపతిలో చెప్తున్నాడుగా, 100 కోట్లు అక్కడ పెడితే, ఈ 100 కోట్లు ఇక్కడ పెడితే ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. అందుకే తిరుపతిలో నేను కోరేది ఏంటంటే వ్యాసం రాయండి. మీరు అద్భుతంగా రాస్తే అది సమాజానికి పోతుంది. మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఇవి రావాలి. రేపు మన ఉత్తమ్ కుమార్ రెడ్డికో మీరు అన్నట్టు ఆశయాలను కూడా టైం పెట్టుకుందాం. 9వ తారీఖు ఈ టీం అంతా పోయి కలిసి అద్భుతంగా, ఇప్పుడు నేను రమేష్ అని కూడా కొన్ని విషయాలు చెప్పి, మీరు కొన్ని విషయాలు, ఇవి మామూలు విషయాలు కాదు. ఈ ప్రాంతాన్ని అభిమానించే వాళ్ళకు, ఈ ప్రాంత మట్టి గడ్డ విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏంది, ఇది ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మన తలాపులో ఉంటే దీన్ని పట్టించుకోకపోవడం, పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేయడానికి ఎంత మీరు అన్నట్టుగా ఏంటంటే నిజంగా అక్కడ ప్లాస్టిక్లు పెడితేనే కూడా పగిలిందేమో, మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అది పెట్టడానికి కూడా మీరు అన్నట్టుగా గతంలో ఉన్న పాలకుల యొక్క మోసపూరితమైన విధానం, తప్పుడు అవగాహన, రాజకీయ ఒప్పందంలో భాగంగా ఆ భూమి జరిగింది. ఆ భూమి సంగతి ప్రజలు తెలుసుకుంటారు, తొందరలో ప్రాబ్లమే లేదు. కాబట్టి ఏంటంటే మీరు చెప్పినట్టుగా మంచి వాళ్ళతో అది రాయించడం, అసలు దీనికి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా జరిగిన నష్టాలు ఏంటి, ఏం జరిగింది, ఎట్లా నిర్లక్ష్యానికి గురైంది, వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి ప్రాంతాలను ఎట్లా పెట్టుకునే కథ అనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. చెప్పకుండా ప్రజలకు నష్టం జరిగింది అనుకుంటే వాస్తవంగా ఏంటంటే మేము డి గారిని అడిగితే 6,000 ఎకరాల కంటే ఎక్కువ వస్తాయి అంటుండే. 6,000 ఎకరాలు ఎంత ఘోరం అంటే అది. అలా మీరు చెప్పిన దానికి ఏంటంటే 17,500 అంటే వాస్తవంగా ఇప్పుడు అక్కడ నేరల్లా, జిల్లాల్లో, బస్సపురం వరకు అంటే ప్రాజెక్టు మీరు అన్నట్టుగా ప్రాజెక్ట్ ఏదైతే డెవలప్మెంట్ అవుతున్నప్పుడు విధిగా అది ప్రజలకు అది సాగునీరు, తాగునీరుగా, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టు అది చేస్తే పాలకుల యొక్క, సరే ఆంధ్ర పాలకులు వేరు, తెలంగాణలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన, నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ తెలంగాణ ఏర్పడదని చెప్పినటువంటి వాళ్ళు దాని గురించి అందరూ ఈ రాజన్న సిరిసిల్లలో అద్భుతమైన ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలోనే అన్న సీరాల కొత్త అందరికీ నమస్కారం. దీని మీద మీరు ప్రజా ఉపయోగం కోసం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద నా వంతుగా కొంచెం అయ్యే సహాయం చేస్తామనే అభిప్రాయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఏదో చెప్పుదామని రాలేదు. ఇక్కడ జరిగేటువంటి విషయాల్ని తెలుసుకొని మరి దాని మీద నేనేం చేయాలి అనేటువంటి ధోరణితో వచ్చాను. నా పేరు దేవయ్య. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాది ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్నపేట గ్రామం. ఈ ఒక ఏదైతే కార్యాచరణ తీసుకున్నటువంటి మీ యొక్క సందేశానికి నేను మరొకసారి వాడాను. కానీ దీన్ని మొదలుపెట్టి తను చెప్పాడు నేను వచ్చేవరకు ఇట్లా అనుకొని ఇక్కడ కూర్చొని పోయి మనం వహ్వా అది ఇది అని అంటే రాజకీయాలకు అతీతంగా ఉంటేనే దీన్ని చేయగలుగుతామని నా అనుభవం. రాజకీయాలకు పోతే దాంట్లో స్మగ్లింగ్, దాంట్లో ఏమంటే రిగ్గింగ్ ఉంటుంది. ఇటు వ్యాపారంలోకి వెళ్ళిపోతే స్మగ్లింగ్, ఇంకా కాలేజీలో చదువుకుందామని పోతే ర్యాగింగ్. ఈ 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇది మనకు వచ్చిన స్వాతంత్రం అని చెప్పి నాకున్న తెలివితేటలతో చెప్తాను. మనం అనుకుంటే, రైతు అనుకుంటే ప్రతి పొలిటికల్ అంటే నేను వాళ్ళని తప్పు పట్టి మాట్లాడతలేదు. మనము ఎన్నుకున్నటువంటి వాళ్ళ దగ్గరికే మనం ఒక రేషన్ కార్డు పోయి అడుకోవాలి భిక్షగాలలో. వాట్ ఈస్ ది రీజన్? ఎందుకు ఇట్లా గతి పడుతుంది? ఈ నాయకుల యొక్క మైండ్ ఎటుపోతూ ఉంది? మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా నిలబడితే ఏ పనైనా సాధిస్తామనేటువంటి నాకున్న వయసులో అనుభవం ఉంది. మీరందరూ కూడా అనుభవం పెరిగినటువంటి వాళ్ళు. ఖచ్చితంగా నిలబడదాం అనేటువంటి ప్రతిజ్ఞనే ఈరోజు చేసినట్టయితే
ఈ చెరువు పునరుద్ధరణ జరగక ఊకుండదు. వాళ్ళే వచ్చి ఇక్కడ అడగాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడగాలి. మా గుంటి వేణన్న గారికి తెలుసు కొంచెం ఎక్కడ ఏం చేయాలి. ఒక ఆయన తయారు చేస్తాడు, ఏం చేస్తాడు, ఒక మెటీరియల్ తయారు చేస్తాడు ఒక ఇంజనీర్, అది అక్కడనే వాడుకుంటే కలవదు. ఇప్పుడు మనం ఒక మెటీరియల్ ఒక ఇంజనీర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మనం ఇంజనీర్లు కాకపోయినా తయారు చేస్తున్నాం. తప్పకుండా మన అందరం ఒక సంఘటితంగా పనిచేస్తే అవుతుంది. ఇక నా కోసమా నీ కోసమా ఇచ్చకపోతే నన్ను ఏమన్నాడు, కమిటీ వేద్దాం అన్నాడు. కమిటీ బాధ్యతగా అది మనకి ఎంత కష్టమైన నష్టమైన కేసు కూడా కావచ్చు, అయితే కూడా వీళ్ళు ఒక లోపల వేసేద్దాం రా బై తెల్లారు వీళ్ళు అంత ఎగబడతారు అని అంటాడు అనే ప్లాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్ మనం ఎప్పటికీ చూస్తూ ఉంటారు. కానీ దీన్ని వాళ్ళకు ఉంది ఆలోచన. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను ఆ పాత నడకలు వచ్చాను, ఇక్కడ ఆగిపోయాను, ఇక లోపలికి నేను రాలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇది జరుగుతూనే ఉంది. మరి ఈ విద్యావంతులు, ఈ ధర్మ పరిపాలకులు వీళ్ళంతా ఎటుపోయారని నాకు ఒక చిన్న సంశయం. దయచేసి మీరు ఎవరైనా ఈ విషయం చెప్తే బాగుంటుందేమని అనుకుంటున్నాను. మేధావులు కదండి, మరి ఎటుపోతుంది, ఏం జరుగుతుంది అని అడిగి ఇంత కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మనకి ఎడికేలో డబ్బులు వస్తే ఇక్కడికి రాలేదు. అయినా కష్టపడదు ఎందుకోసం అనేటువంటిది విజ్ఞానం వాళ్ళకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తప్పుబట్టి మాట్లాడతాను. అలాంటి పరిస్థితులలో 70 ఏళ్ళ వయసు వచ్చిన నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే కష్టం, ఇదే తిరగడం, ఇదే కొట్లాడటం. మరి ఎప్పుడు మనం బాగుపడేయాలన్నటువంటి సంశయం మీద మనం నిర్ణయం తీసుకుంటలేమని చెప్పి చిన్న ఆలోచన. మనమే కదా గెలిపించేది. నేను కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశాను. చాలా బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను. మీరు ఎక్కడ మాట్లాడుతున్నామంటే ఏదో నా గురించి చెప్తలేదు. నేను నిఖచ్చితంగా నాకు ఉండేటువంటి శక్తిని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ చెరువు మరమ్మతు జరిగేదాకా తప్పకుండా వస్తా అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో మనకు సెస్ ఉండే దిక్కుమాలినటువంటి పనికి మాలినటువంటి వ్యవహారం పనికిరాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ పనికి మాలినటువంటి వ్యవహారాలతోటే ఈ రైతులకు మొన్న వడ్ల కుప్పలు చూస్తుంటే మొన్న 30 తారీఖు మన సిరిసిల్ల సెస్సు మీద మీ అందరికి అవగాహన ఉంటుంది అనుకుంటా. సెస్సు ఎంత దోపిడీ అని అంటే ఇక ఉరి వేసుకొని సావాల్సింది. దాన్ని చెప్పడానికి అలవి గారు శక్తి కూడా సరిపోయింది. కూడా రైతులకు ఉపయోగపడేటువంటిది. మరి దేశమంతా ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జెన్కో, ట్రాన్స్కో ఉన్నప్పుడు ఈ సిరిసిల్లాలో ఈ విద్యావంతులు వీళ్ళందరూ ఉన్నప్పుడు దీన్ని ప్రజలకు అనుకూలంగా, రైతులకు, వినియోగదారులకు వినియోగంగా ఉపయోగించేటువంటిది చేద్దామనేది ఎక్కడ రాలేదే. మీరు అంతా అనుభవజ్ఞులు, మేధావులు, తెలిసిన వాళ్ళ మీరు తక్కువ అని నేను అనుకోవట్లేదు. కానీ బాధను వ్యక్తం చేస్తున్నాం. మీ ముంగట సహకరిస్తారని అంతే తప్ప మనం ఉద్యమం ఒకటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా భయపడదు సార్. భయపడితే మనం పని చేయలేము. కాబట్టి ఎక్కువ మాట్లాడినట్టు నేను మీ అందరికీ ఏదో ఈ ముసలాయన మన సురేష్ గారు మొన్న గంభీరావుపేటలో సిజిఆర్ఎఫ్ మీటింగ్ జరిగింది. ఆయన పాపం నాకు బాగా యాద ఉంది, కానీ నేను ఫోన్ చేయలేకపోయినాడు, క్షమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. అలాంటి పనులు సంవత్సరం తిరిగినా కావు. మరి అధికారి వాళ్ళు, యజమాని వాళ్ళు మనోళ్ళేగా. మనోళ్ళు మనకేంటి ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నావా? మన వాల్యుయేషన్ మనం కోల్పోతున్నాం అని చెప్పి నేను మరొకసారి బాధపడుతున్నాను సార్. వాళ్ళు చేసేటువంటి విజ్ఞప్తి లోపల, వాళ్ళు చేసేటువంటి విధి విధానాలలో ఏ వాల్యుయేషన్ దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి కనిపెడతలేదు. మొన్న 30 తారీఖు మీటింగ్ జరిగింది విద్యుత్ భవన్లో, హైదరాబాద్ రాష్ట్రంలో కూడా. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రైతు సమావేశం నిర్వహిస్తున్నటువంటి ప్రజలందరికీ, మరి ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో ఈ నర్మాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఘోరమైనటువంటి కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడినటువంటి సందర్భంలో మరి దగ్గర ఉన్నటువంటి ముత్యారెడ్డి గారు, మరి ఆయన దుబ్బాక ఎమ్మెల్యే ఉండే, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ సుద్దలదేవే మనకు కొన్ని రోజులు కార్మిక శాఖ మంత్రి చేసి ఎమ్మెల్యే చేయడం జరిగింది. అయినప్పుడు ప్రజల మద్దతు పాలన అని చెప్పి తీసుకొచ్చి అప్పుడప్పుడు సమావేశాలకు ఏర్పాటు చేసినప్పుడు నేనే ఒక టీమ్గా ఏర్పడి సుద్దలదేవిని ఎప్పుడు కూడా బైకట్ చేద్దాం. అరే నువ్వు మనవీరపై నువ్వు గిటేత్తు ఏంది పరిస్థితి ఏంది కథ ఏంటంటే, నువ్వు చేతగాని ఎమ్మెల్యేవు,
ఎందుకంటే నీ చేతన కానిటువంటి ఎమ్మెల్యే ద్వారానే ఇలా ముత్యం రెడ్డి గారు మరి అక్కడ ఉన్నటువంటి నర్మాల ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా ఎగువ మారే నీళ్లు రాకుండా ఇట్లాంటి పిల్లర్ ఛానళ్ళు ఏర్పాటు చేస్తే మనం చేతులు కట్టుకొని ఉంటే ఈ ప్రాంత రైతాంగం తరఫున మేమెందుకు పోరాటం చేయకూడదు? నువ్వు కలిసిరా, మనందరం కలిసి ఆ పిల్లర్ ఛానల్ సంగతి ఏంది, ఆ కథ ఏంది, నర్మాల ప్రాజెక్టు ఏం చేస్తారు, నీకు ఏం హక్కు ఉందని చెప్పి ఆనాడే ఈ నర్మాల ప్రాజెక్టు పరిరక్షణకై పోరాటం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మిత్రులందరూ చెప్పారు. ఎందుకంటే వాటి సమస్యల పరిరక్షణ రేపు సరే గతంలో ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పరిరక్షణ సంబంధించినటువంటి ఈ నర్మాలకు సంబంధించినటువంటి అంశాలను గత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు నిర్లక్ష్యాన్ని ఒకవైపు మనం బ్యారేజ్ చేసుకుంటూ భవిష్యత్ నిర్మాణాన్ని ఏ విధంగా చేసుకోవాలనే నిర్మాణం కోసం ఈరోజు మనం అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, మీ అందరూ తెలుసు, ఏ పరిరక్షణగా మనం ఏర్పాటు చేసినా ఎక్కడ చేసినా ప్రాంతాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్న పాలకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళకు ఒక పార్టీ రుద్దుతారు. ఉద్యమాలు చేసినప్పుడు ఆ పార్టీ వృద్ధి అదే మరి మన పార్టీ కూడా ఉద్యమం చేస్తున్నాడు వాడిని సహకరిస్తుందని చెప్పి ఒక పార్టీల రూపంలో ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నం కూడా ఆయా ప్రభుత్వాలు చేస్తుంది. దానికి మనం కూడా ఏం చేస్తామంటే మనమందరం కూడా ఒక బ్యాక్ బోన్గా ఉండి ఈ యొక్క నర్మాల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ 22 గ్రామ పంచాయతీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులం కానీ ఆయా గ్రామాల ఇప్పుడు ఆయకట్టు నర్మాల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతం సంబంధించినటువంటి సర్పంచులను ఒక ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎంతవరకు ఇక సాగునీరు వస్తుంది, ఎంతవరకు సాగునీరులో మనం నష్టపోతున్నాం, ఈ యొక్క నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ లేకపోతే మనం ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, భవిష్యత్ నిర్మాణానికి భవిష్యత్ పునరంత పిల్లలకు కూడా భవిష్యత్తులో ఎలాంటి సాగునీరు కానీ తాగునీరు కానీ మనం కరువు కారకాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం అనే సంగతిని ఇలా సర్పంచుల ద్వారా ఆయా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధుల ద్వారా ఆ కుల సంఘాల ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా ఈ గ్రామానికి ఈ నర్మాల పరిరక్షణ అంశాన్ని ఏ విధంగా మనం నష్టపోతున్నాం, ఈ పాలకులకు మనం ఏ విధమైనటువంటి ఈ పరిరక్షణ కాపాడుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా ఈ యొక్క విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయినట్టయితే అది ఖచ్చితంగా ఏ పాలకులైనా ఎందుకు తెలుసు, ఇలా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఇవన్నీ కూడా జనాలలో ఓటు రాజకీయం చూస్తున్నారు కానీ ప్రభుత్వ సంక్షేమాన్ని తక్కువ చూసేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. ఆ ఏర్పడినటువంటి సందర్భాన్ని ఏ విధమైనటువంటి ఓటు ద్వారా నువ్వు చూపిస్తున్నావో ఉద్యమం కూడా ఆ ఓటు ద్వారానే మనం ఇది తీసుకొచ్చినట్టయితే వాళ్ళు నాయకులు కూడా భయపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఏ ఉద్యమాలు చేసినా ముందుగా మనం ఒక స్టెప్ వేసేటప్పుడు ఇదంతా కూడా ఫస్ట్ ఒక సర్పంచుల సమావేశం, తద్వారా నాయకుల సమావేశం, ఆ తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం, వాళ్ళందరికీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చి మరి యొక్క సమస్యకి ఇట్లుంది అయ్యా, మరి గత ప్రభుత్వాలకు ఇట్లా చేసినాయి, మరి ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు, మరి ఈ పరిరక్షణ చేస్తేనే రేపు భవిష్యత్తు పునాది ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, మరి సమాజానికి రైతాంగానికి మీరు చేయాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి మరి క్లుప్తంగా వివరించినట్టయితే వాళ్ళు కూడా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మన ఆదిశీనన్న గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి చాలా సన్నిహితుడు, మరి ఆయన ద్వారా మనందరం కలిసి రేపు సర్పంచుల ద్వారా కానీ రైతుల ద్వారా కానీ ఆయనకు కూడా ఒక సమావేశానికి ఏర్పాటు చేసి అయ్యా మా పరిస్థితికి ఇట్లుంది, మరి మీరే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళాలి, మీరే ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి, మరి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన ద్వారానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మనం అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రతిదీ కూడా క్లుప్తంగా వారికి వివరించినట్టయితే ఖచ్చితంగా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టును ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఏ నాయకుడు కూడా దీని గురించి ఆలోచించారు. దీని మీద చాలామంది మేధావులు కావచ్చు, ఆలోచనపరులు కావచ్చు పోరాటాలు నడిపించారు, కానీ అది తాత్కాలిక పోరాటం ఒక దశ వచ్చినంత ఆగడం జరిగింది. ఏ పోరాటమైనా నిరంతరం అంటే సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇక పోరాటం చేస్తేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప నేను మాట్లాడుతున్నాను నాకు దమ్ము వీళ్ళదాకే ముందు వీళ్ళే చెప్పాను కలదు, లేకపోతే నాకు కంపెనీ నచ్చడం లీడర్ నచ్చడం ఏదో చేస్తే ఫస్ట్ పోరాటంలో ఈ ఉద్యమంలో మాత్రం నిస్వార్థంగా దేనికి లొంగకుండా ఎవరికి భయపడకుండా ఏమి చేయకుండా నిస్వార్థంగా ఒక గోల్ పెట్టుకొని దీనికోసమే మేము ఫైట్ చేస్తామని నిరంతరంగా కొట్లాడితేనే
ఈ సమస్యకు పరిష్కారం ఉంది. కానీ ఏదో పిలిచిర్రు వేరే పిలిచిందా నేను వచ్చి లేకుంటే ఏమన్నా మాట్లాడినానో లేకుంటే వీళ్ళు ఏదో రకంగా ఆలోచించి మళ్ళీ పెట్టుకెళ్ళారు గెస్ట్ హౌస్కి బయట కనుక నా పని నేను చేసుకుంటానంటే మాత్రం ఉద్యమం కాదు. మెయిన్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నర్మద ఖరాబ్ అవుతుందని అందరం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే నర్మద పరిస్థితి రైతులకు ఇక్కడున్న 100 గ్రామాల ప్రజలకు అర్థం చేయించినాడే అది ఉద్యమానికి రూపకల్పన అయింది. మనం ఏదో గుణమైన లేకుంటే సుదర్శనం బాధ్యత చెప్తే ఉద్యమం ముందుకు రాదు. ఉద్యమం చేసేది స్టార్ట్ చేసేది ఒక్కరో ఇద్దరో ముగ్గురు ఉన్నాం. కానీ కొద్ది రోజులు ప్రజలలో నానే పరిస్థితి ఏర్పాటు చేయాలి. ప్రజలలో ఉద్యమం అంటే సమస్యను నానాలి, క్వశ్చన్ మార్క్, ప్రతి జాతి చర్చకు రావాలి. ప్రతి రైతులు ఒక జాలో జీవితంలో 10 మంది కడతారు, ఇక్కడ నాశనం అయితే మంచిగా మంచిగా ఉండు, దీనికోసం ఎవరు కొట్టాడుతున్నారు అనే ఆలోచన ప్రజలకు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఒక్కటి పిలుపుతో మొత్తం కలుగుతుంది. మనం ఫస్ట్ ఏంటంటే రైతులకి 100 గ్రామాలలో ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడే ఉద్యమం సక్సెస్ అయ్యేది. మనము ఒక లాబింగ్ అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ఒక సెక్షన్ లాబింగ్, పోయి బతలాడు చెప్పుడు కాయిదాలు ఇచ్చుడు కదా. కానీ దానికంటే 100 రేట్లు మెడల్ వంచుకోకున్నాయి. మెడల్ వంచినప్పుడే ఏ ఉద్యమానికైనా దిగత్త లీడర్ వాళ్ళే. ఎందుకంటే నాకు చిన్న అనుభవం, చిన్న ఉద్యమం, జిల్లా ఉద్యమం, మెడల్ వంచి స్టేజ్ వచ్చినాకనే అనౌన్స్ చేసేది, రాళ్ళబడి కొట్టినప్పుడే అనౌన్స్ చేసేది. ఒక్కొక్క ప్రతి లీడర్ బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ ప్రతి లీడర్ సిరిసిల్ల అంబేద్కర్ కాడికి వచ్చి వాయిస్ ఇచ్చిపోయి కావాలి 14 నెలల పోరాటంగా సాధించిపోయి దేవుని దగ్గర అయింది. చాలామంది మిత్రుల వేణన్నైతే ఎంత అంటే ఎన్నిసార్లు నాకు ఆయన ఆఫీస్ ఇచ్చింది అనేది అది నాకు తెలుసు. 46 కేసులు 47 కేసులు అయినాయండి. ఓకే, దేనికి భయపడకుండా నిస్వార్థంగా ఒక గోల్ పెట్టుకొని దీన్ని పేరు కోసం మాట్లాడద్దు దయచేసి. ఇది నేను చెప్తే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకపోతే పక్క జరుగుతుంది అంటే మాత్రం ఉద్యమం కాదు. ఎప్పుడైనా రాని మన గోల్ మర్చిపోదు. ఎవరు ఏం చెప్పినా మన గోల్ మర్చిపోదు. ఇప్పుడు వచ్చిన వల్ల మా అంటే 25 మంది 20 మంది ఉన్నారు. ఇలా ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది పట్టుకోవాలని మనకే తెలియదు. మాట్లాడు వేరు కనుక చెప్పినట్టు ఫీల్డ్ మీదకి పోయినప్పుడు చెప్తే రేపు ఒక పిలుపు నేనో కనుకన్నానో నేను ఎవరో ఒకరు పిలిపిస్తే ఎంతమంది వస్తారు, ఫస్ట్ ఎంతమందికి ఇంట్రెస్ట్. ఒకప్పుడు పోరాటాల గడ్డ ఈ మొత్తం సిరిసిల్ల, కానీ ఈరోజు స్వార్థానికి నిండిపోయిన గడ్డ. ఏ నాయకుడు కూడా ఒక విద్యార్థి కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఇక్కడ ఉన్న మొత్తం ఇవాళ ఏ పరిస్థితులు ఉండవంటే నాకేం వస్తుంది, నర్మల కోసం కొట్టినట్టు నాకేం వస్తుంది అనే పరిస్థితుల్లో జనం ఉన్నారు తప్ప మగారు ఎంత చెప్పినా నేను ఎంత ఉండదు. కానీ ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ అనేది మనకు ఒక రోగం ఉంది మన దగ్గర, పంటలు లేవో లేదు తాగు. మన ఏరియాలో పంటలు లేవో తొందరగా నిలుచాను అదే ఇక లేచిండు ఆయనాడు రాళ్ళు చెట్లు కాదు అని పట్టుకుంటాడు. అయితే దాన్ని ఏంటంటే మనం ప్రతి ధైర్యం ఇలా మన సిచ్యువేషన్ ఎట్లుంది 2 సంవత్సరాల మొత్తం అనిశ్చిత పరిస్థితి ఉంది. ఏమవుతుంది, ఎటుపోతుంది, ప్రజలేం ఆలోచిస్తుంది, ఎటుపోతుంది ఏం లేదు. తింటున్నామా, పంటున్నామా, ఉంటున్నామా అనే పరిస్థితి తప్ప ఎవరు దేని గురించి అది. ఇక యువత కొద్దిగా మందు పొద్దులు తిరుగుడు బయట బలినే ఉంటాడు, బయట రోడ్డు ఊళ్ళు ఉండదు అంతా నేను ఇంటికి వాడేసి అంటే నేను విమర్శ కదా దయచేసి. అంటే మనకు ఒక ఎస్ ఏంటిది, మనం ఏంటిది, మన పబ్లిక్ ఏం చేయాలి, మరి మనం ఈ ఊళ్ళు ఉన్నాం కదా ఈ ఊరికి ఏం చేయాలనే ఆలోచన మనకి లేదు. గౌస్పై ఒక 4 నిమిషాలతో కొద్దిగా దురాయి అన్నాను. ఈ దయచేసి నేను రాజకీయాలను విమర్శ కాదు. ఈ 10-15 సంవత్సరాల నుంచి టోటల్ గంజాయికి తాగడానికి బానిసలేదు మొత్తం ఉండదు. కాబట్టి ఇంకా రైతులు కాలే. మనం ఫస్ట్ రైతులను ఎప్పుడైతే మేల్కొల్పుతామో ఈ మనం చేసే ఉద్యమానికి ఈ సబ్జెక్ట్ను ప్రతి రైతు దగ్గరికి ఎప్పుడైతే తీసుకుపోతామో అప్పుడు మన ఉద్యమం సక్సెస్ అవుతుంది. నరవాళ్ళని పట్టించుకోవాలి. ఒక లాబింగ్ అంటే ఈ హైదరాబాద్కు లీడర్ దగ్గర తిరిగేటప్పుడు ఒక కమిటీ అక్కడ పంపించాలి. వాళ్ళు అదే పనిగా సెక్రటరీ రాజులు వాళ్ళు పంపించారు. ఇక అందరు పోతే కలదు. కొందరు పోరాటం చేయాలి, కొందరు అవేర్నెస్ చేయాలి. అంటే ఉద్యమం పలు రకాలు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ప్రతి మండలం హెడ్ క్వార్టర్
ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అవేర్నెస్ ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీడియా. వాళ్ళు చెప్తేనే మనం ఏ ఉద్యమాన్ని సక్సెస్ అయితే ఈ రోజుల్లో కాంప్లైంట్ ఇచ్చి చదువుతలేరన్న మనిషి వారికి మీడియాలో ఎవరో ఒకరు 100 మంది కాంప్లైంట్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు. అయితే ఉన్న బాధ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ మనం ఈ సమస్య ఈ మీడియా మెట్రోలు అందరికీ ఫస్ట్ అర్థం చేశారు. అందరికీ తెలియదు, వాళ్ళ విమర్శ కాదు. వాళ్ళకి ఫస్ట్ అర్థమైందనుకో వాళ్ళు మంచిగా రాదు. మనం ఇప్పుడు చెప్తే వాళ్ళు 2 రాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏదైనా మనం అనుకున్నాం, ఓకే కామెంట్ చేస్తారా, ఏం చేస్తారా, ఏంటిది అనేది ఈ 100 గ్రామాలను ఏ పద్ధతిలో మేలుకొల్పురా అనేది ఒక నిర్ణయం తీసుకొని ఈ 100 గ్రామాలకు సపోర్ట్గా ఈ జిల్లా మొత్తం వ్యాప్తంగా పబ్లిసిటీ రావాలి, పబ్లిక్ మాట్లాడుకునే స్టేజ్ రావాలి. నేను తంగేలపల్లిలో ఫ్రెండ్స్ క్లబ్లో 18 మందితో జిల్లా ఉద్యోగం స్టార్ట్ చేసింది. 14 నెలలు కష్టపడ్డా. ఒకసారి బాలెట్ పడ్డ దగ్గరికి పోతే నన్ను 8 గంటలు కూర్చోబెట్టి హైదరాబాద్ ఇప్పుడు కూడా కూర్చున్నా. ఓకే మరి తప్పదు అన్న ఏంటిది అంటే అబ్బా పని ఉంది ఓకే కూర్చున్నా మళ్ళీ తెలియాలంటే ఆయన ఏం చేసి చేయాలి. కాబట్టి ఇంకొకటి ఓపిక అనేది బాగా అవసరం, కమిట్మెంట్ అవసరం. ఫస్ట్ ఈ ఉద్యమాన్ని మీరందరూ ఇంకొకటి కూడా చెప్తున్నా, అన్నగారు చెప్పేటప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు మీరు దయచేసి ఏమనుకోకూడదు, వాళ్ళు ఉద్యమాలకు పనికిరారు 100% చెప్తున్నా. మాజీలు పనికెళ్తారు అంటే పదవి లేని వాళ్ళు పనికెళ్తారు. పదవి ఉన్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆయనకు ఒక ఊళ్ళో బాధ్యత ఉంటుంది. ఆయన కొంతమంది భయపడతారు, కొంతమంది బెదిరిస్తారు. అయితే వాళ్ళు ధైర్యంగా బయటగా చెప్పచ్చు. నేను చూసినా కదా, ఇప్పుడు ఇది నక్సల్ ఉద్యమం కాదు నేను చేసేది, జిల్లా ఉద్యమే. ఆ ఉద్యమంలో పోతే నేను ఏరాలి ఒక సర్పంచ్ రాదు ఏమన్నా ఆడే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మనకి అంటే అట్టొక కూర్చుంది, ఇక ఇక్కడ కూర్చుంది. ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీనైనా విమర్శించవచ్చు, ఎవరినైనా ఏమనొచ్చు, ఏదైనా కావచ్చు. నేను నీకు అంటే అది ఉద్యమం. నీ పార్టీ ఏం చేయాలి, నా పార్టీ ఏం చేయాలి, నువ్వు ఏదైనా సర్వనాశనం అయింది. విమర్శించమని పబ్లిక్ ఎట్లా అర్థమవుతుంది? ఎవరినైనా విమర్శించాలి. ఉద్యమం కేసీఆర్ నాకు చెప్పింది ఒకసారి, ఉద్యమం వల్ల ఏమన్నా మాట్లాడు సోనే కానీ నేను రోడ్డుకి ఇస్తాను, బట్టలు ఇప్పిస్తాను, కుక్కలు వెళ్ళేది ఆఫీసర్ అటాగేది. అయితే అంటే దాంతో ఈయన ఏం సాధించాలంటే ఏం కాదు, పబ్లిసిటీ, ఇండియా లెవెల్ పబ్లిసిటీ అంటే కొన్ని ట్రిప్లే చేస్తారు. కాబట్టి ఎందుకు ఉద్యమం వస్తుంది, సంఘంలో కూడా అందరు ఉద్యమకారులు గొప్పవి ఉద్యమాలు చేస్తుండే. కానీ దీన్ని ఇక ఇయ్యేటి మట్టి కాకుండా, వారం రోజుల మట్టి కాకుండా సమర్కృతం అయ్యేంత వరకు, ప్రభుత్వం దిగచ్చేంత వరకు కొట్లాడతాం అనేటప్పుడు దయచేసి ముందుకు రావాలి. 1000 మంది ఎప్పుడు చేయరు, 10 మంది చెప్తారు ఉద్యమాన్ని, కానీ 1000 మంది సహకరిస్తారు. ముఖ్యంగా ఉద్యమం ముంగడిపోతే ఆర్థిక వనరులు అవ్వేస్తాయి. ఆర్థిక వనరులు అవ్వేస్తాయి. ప్రతి రైతు 10 రూపాయలు ఇస్తే 10 లక్షలు అవుతాయి. ప్రతి రైతు 10 రూపాయలు, వాటర్ పైసలు కూడా కాదు, షార్ట్ పైసలు, ఒక టీ పైసలు, 10 మనం మీటింగ్ వెళ్ళి 10 పైసలు అడుగుతుంటే 10 లక్షలు అవుతాయి. పైసలు ముచ్చట కాదు. ఉద్యమం ఏ పద్ధతిలో పోదాం, ఉద్యమాన్ని ఎంత స్పీడ్ పడితే అంత స్పీడ్ కావాలి. ఏంటంటే 24 hours అని చెప్తే ఇది ఉద్యమం అయింది. మన మైండ్ దాని మీద ఉండాలి. కొన్ని రోజులు విడిచిపెట్టుకోవాలి, ఉద్యమం చేద్దాం. కొన్ని సోళ్ళు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పోలీసు నిర్బంధం ఎక్కువైంది. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇవాళ మనం ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తిడతాం, ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం తిడతాం. కేటీఆర్ చెప్తాడు మన హోదా మంచిగా మనకే తెగులుతాయి, ఎందుకంటే పదవి పాలన అయినది. వీడు చెప్తాడు మన గవర్నమెంట్ ఉంది రాకుండా, వీడు చెప్తాడు మనం మొత్తం మంచిగా మాట్లాడు, అడ్డంకి లేస్తాడు, పరేషాన్ చేస్తారు. పోలీసు బెదిరింపులు అయితే సర్వం అయితే అన్నిటికీ తెగించి అందరు ఎప్పుడు కూడా వీటిరా మనం మోటివేట్ చేసినప్పుడు అందరూ అవుతారు. రైతులను మోటివేట్ చేసి, ప్రజలు మోటివేట్ చేస్తే అన్న వద్ద పెట్టినట్టు తాగునీరు, సాగునీరు. మరొకసారి ఏదైతే నాకేమవుతుందంటే ఏ సమస్య అయినా దరిద్ర టీలో వాళ్ళు అంతేమైనా నీళ్ళు దొరకకపోతే వాడు ఆగలేదు. అంటే ఇప్పుడు తిరుపతి ఎప్పుడు మొదలుపెట్టింది, 9 10 లక్షలకి మొదలుపెట్టింది.
అందరు ఉరికొచ్చు తిరుగుదాం ఇప్పుడైతే కదా పరిస్థితి ఇప్పుడు నిండాల్సిన అవసరం లేదు కడుపు మందినప్పుడు డాక్టర్ దగ్గర పోతుంది కడుపు నచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోతుంది మన ఉద్యోగం కూడా టాబ్లెట్ అది డాక్టర్లేనే ఎవరికి కడుపున్నాడు నువ్వు ఎంత బరువు ఇప్పుడు ఉద్యోగం చేయడు రాడు నేను వెళ్తున్నా ఇంకోటి దయచేసి ఏంటంటే ఒకటే ఇది నాకు గొప్పగా చెప్పుకునేది స్పీడ్ మాట్లాడితే ఏమనుకోకూడదు ముఖ్యంగా ఏంటంటే కమిట్మెంట్తో పరిరక్షించుకుంటే 100 గ్రామాలు బాగుపడతాయి 100 గ్రామాలు కాబట్టి మొత్తం జిల్లా బాగుపడ్డట్టే ఇవాళ దీనికి ఒక 3 కమిటీలు వేసుకోవాలి ప్రచార కమిటీ అనేది ఒకటి ప్రెస్ అంటే ప్రతి మండలి ప్రెస్ కమిటీ అనేది ఒకటి ముఖ్యంగా అన్న చెప్పినట్టు ఈ ల్యాబింగ్ కమిటీ ఒకటి నువ్వంటే ఉత్తమ్ కుమార్ అంటే నువ్వంటే సీఎం అంటే నువ్వంటే కేటీఆర్ అంటే ఆ లాబింగ్ కమిటీ ఆ లాబింగ్ చేసే సిస్టమ్ ఉంటుంది అది మన నాతో అయితే కాదు లాబింగ్ చేసే సిస్టమ్ నాతో కాదు ఏదైనా చేతులు కట్టుకోవాలి నీళ్ళ పడాలి మనం సంపాదించాలి మనం కథలు చేయాలి ఓకే అదొక లాబింగ్ తప్పేం కాదు అదొక సిస్టమ్ ఆ సెక్షన్కి ఒక కమిటీ చేసి వాళ్ళని విడిచిపెట్టాలి వాళ్ళ ఉద్యమం పబ్లిక్ రాదు ప్రజల ఉద్యమం ప్రజలకు తీసుకెళ్ళడానికి కమిటీ చేస్తారా ఏం చేస్తారా నేను వివరాలు చేసింది దానికన్నా వేరన్నా మరి మీ ఉద్యమానికి నా వంతు కృషి నా వంతు శక్తి నాకున్న అన్ని రకాల సహకారం అందిస్తూ మీరు ఇచ్చిన సమయాన్ని గౌరవిస్తూ ముఖ్యంగా ఏవోమా నేను పరిరక్షణ జరగాలనేటువంటి కార్యక్రమాన్ని 1999లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నీరు మీరు అనే కార్యక్రమంలో భాగంగా ఈ మన మిడిదొడ్డి మండలంలో ఆందోళన గ్రామం ఉన్నది. అక్కడ దీన్ని ఏం చేసినంటే ఈ ఫీడర్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి మన వరకు కూడా చుక్కలు ఇవ్వాలి 95 వరకు ప్రాజెక్టు వరుసగా నిండి అప్పటి నుండి ప్రాజెక్టులోకి నీళ్ళు రాని పరిస్థితి. దాని ఫీడర్ ఛానల్ ద్వారా ఇక్కడ దాకా మల్లుపల్లి వరకు అక్కడ నుండి ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్ని చెరువు కుంటలన్నీ నింపుకున్న తర్వాత అధిక వర్షపాతం వస్తే తప్ప మానే నిండుతుంది, అత్యల్ప వర్షపాతం ఉంటే మాత్రం ఆ చెరువు కుంటలు వాళ్ళే నిండుతాయి. ఆ పరిస్థితులు అని చెప్పి అప్పుడే ఈ ప్రాంత రైతులందరితో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఏవోమా అనేది పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో నేను కన్వీనర్గా పనిచేసిన దాదాపు ఇక్కడ ఉన్నట్టే ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు అన్ని గ్రామాలలో దాదాపు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. వస్తే మెల్లమెల్ల ప్రభుత్వంలో కదిలికొచ్చి ఈ గోదావరి జలాలు ఈ ఏవోమా నీరులోకి వస్తే తప్ప ఈ ప్రాంత సస్యశ్యామలం కాదు అనేటువంటి నినాదం ప్రజలకు తీసుకుపోతే అప్పుడే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య దీనికి ఇచ్చంపల్లి ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు అందించాలనే దానికోసం సర్వే కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేవేళ్ళ నుంచి పాదయాత్రలో భాగంగా ఇక్కడ ధర్మాల్లో బస్సు చేశారు. ఆయన కూడా వినతి పత్రం ఇచ్చినాం. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, మీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యువమాన్యకు బడ్జెట్లో పెట్టి నీళ్ళ నుంచి ఫస్ట్ ప్రాజెక్టు మీరు ఇక్కడ తీసుకోవాలి అని చెప్పి ఆయన కూడా చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి చూసి ప్రాజెక్టును చూస్తే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే దీన్ని ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం ద్వారా నింపుతామని చెప్పారు. తర్వాత దాని మీద ధర్నాలు చేసినాం, కుడివెళ్ళి నింపాలని చెప్పి లొల్లైంది. అంతా చేశాక తర్వాత ఇక ఇవన్నీ చెక్ డ్యాములు ఒకవైపు ముఖ్యంగా ఇక్కడికి ఎత్తిపోతలే శరణ్యమైనటువంటి ఉద్దేశంతో అప్పుడు తీసుకున్న విమాన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాగా కార్యక్రమాలు చేస్తే అప్పుడు 450 కోట్లు పెట్టి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి మన మలకపేట రిజర్వాయర్ నుంచి పెట్టుమానేరు మలకపేట తర్వాత సింగసముద్రం ఇక్కడ మానేరుకు ఎత్తిపోతల ద్వారా నీరు నింపేటువంటి కార్యక్రమం. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఇది మన రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం కార్యాచరణ ముందుకోవాలి కాబట్టి అందరూ అవసరమే. ఇప్పుడు రాజకీయాల్లో నేను విమర్శ జోలికి పోకుండా కొద్దిగా అప్పుడు పొరపాటు జరిగింది. అప్పుడు అప్పుడున్న పాలకులు దీన్ని ఏం పట్టించుకోలేదు. పట్టించుకున్నంత పాపమే ఇప్పుడు మనకు మళ్ళీ కుడవేలి ద్వారా బైపాస్లో నీళ్ళు వస్తున్నాయి తప్ప ఇప్పుడు నిండేటువంటి పరిస్థితి లేదు. కుడవేలి ద్వారా అక్కడ ఇప్పుడు గంధమల్ల బసవపూర్ కాలువకు చిన్న గండి పెట్టి దీనికి కుడవేలిలో వేసి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ మనం మలకపేట రిజర్వాయర్ సింగసముద్రం ద్వారా ఇది 9th ప్యాకేజ్ రావాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే 9వ తరగతి నుంచి డైరెక్ట్ 11వ తరగతి అడిపోయి రేటు కొండ పోషమ్మ దగ్గర పోయారు.
మనకు డైరెక్ట్ 9 నింపుకొని 10, 11, 12 పోవాలి. కానీ ఏం చేసినా మనం 12 నుంచి వస్తున్నాయి, 9 నుంచి వస్తలేదు లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి అలసత్వం వల్ల మనకు అన్యాయం జరిగింది. ఇంకా అప్పటి నుంచి 70 అప్పుడు నైజాం పుణ్యమాని మనము అప్పుడు 21,000 ఆయకట్టు ఉండేది దీనికి. ఫస్ట్ ఇది 45లో ప్రాజెక్టు మొదలుపెట్టి 50లో పూర్తయింది. అప్పుడు 21,000 ఆయకట్టు ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 8,000 పడిపోయింది. తర్వాత స్థిరీకరించిన ఆయకట్టు 17,500 ఎకరాలు. ఇప్పుడు 8,000 కూడా వస్తుంది. ముస్తాబాలే చివరి ఆయకట్టు అయిపోయింది. ఈ ఆయకట్టు మానేరు ఎక్కడ కాకుండా అంటే బస్వాపూర్ సిరిసిల్ల మండలం, ఇప్పుడు పాత సిరిసిల్ల మండలం తంగలపల్లి మండలం బస్వాపూర్ దాకుండా ఆయకట్టు, సారంపల్లి బస్వాపూర్ అక్కడ దాకపోయాయి. ఈ జిల్లాల మీదకి వెళ్ళి ఇప్పుడు కాలువలు కూడా అవి కాలువలు కూడా కనబడుతున్నాయి అక్కడక్కడ కబ్జాలు. అంటే అక్కడ కాకుండా ప్రాజెక్టు ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు స్థిరీకరణ ఎప్పుడు జరుగుతుందంటే ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు గిన్ని వేల ఎకరాలకు స్థిరీకరించి దాన్ని అభివృద్ధి చేస్తాం, ఇంకా మంచి అటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ దురదృష్టం ఈ పాలకుల వల్ల స్థిరీకరించిన ఆయకట్టు తగ్గుతూ పోతుంది. ఆయకట్టు పెంచుకుంటూ పోవాలి, కానీ ఆయకట్టు తగ్గింది. 8,000 పడిపోయింది. 21,000 ఉన్న ఆయకట్టు 8,000 పడిపోయింది. కాబట్టి మనము ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, ఎవడో చేస్తే కాదు. మనము వాడు చేయకుండా మనం మెడల్ వంచన వేయించుకునేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు మనం చెప్పాలి. చెప్పి ఇంతకుముందు ఇట్లా జరిగింది. ఇప్పుడు ఈ ఆయకట్టు కూడా పూర్తి గాలి. ఇప్పుడన్నా ఈ సంవత్సరం అన్నా ఈ 9th ప్యాకేజీ నుంచి నీళ్లు రావాలనే డిమాండ్ మొదలుపెట్టి రెండోది ఏంటంటే ఇప్పుడైతే పూటిక తీసడం సాధ్యం కాదు. పూటిక తీసేటువంటి కార్యక్రమం ఎండాకాలం, అప్పుడు దాన్ని మాత్రం ఇంకా ఉధృతం చేసి ఇప్పుడు ఎవరో మనము గవర్నమెంట్ తీస్తాను కాదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇస్తే రైతులే స్వచ్ఛందంగా ఈ గ్రామాల వారీగా వాళ్ళే వచ్చే ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా పూర్తిగా తీసుకుంటారు. ఎవరో దీనికి గవర్నమెంట్ బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రచారం చేస్తే వాళ్ళు పూర్తిగా తీసుకోవాలి అంటే వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. ఇప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ పైన అక్కడ అంకాపూర్ రైతులు ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి పూర్తిగా మట్టి తీసుకుపోయి వాళ్ళ పొలాలలో వేసుకుంటారు. అక్కడ ఆయన ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ శ్రీరామ్ సాగర్ పూటిక మట్టే వాళ్ళకి ఎరువు, అక్కడ అంత పంట పండుతుంది. మన దగ్గర కూడా ఈ మానేది ఉంది. ఇప్పుడు 2 TMCల ప్రాజెక్టు ఇప్పుడు 1 TMC కూడా నిండేటువంటి పరిస్థితి లేదు. ఈ పూటిగా తీస్తే ఇంకా మనం అన్నట్టు అప్పుడున్న ఆయకట్టు 20,000 ఎకరాల వరకు కూడా స్థిరీకరించవచ్చు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. దీనికి మొదటగా ఇప్పుడు మనం అనుకునే అందరం కలిసి మనకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయిండు, ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడికి నాయకత్వం అంటే ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారే మనకు విప్పుగా ఉన్నారు. ఆయన ఫస్ట్ ఒకసారి మెమోరాండం ఇచ్చి ప్రాజెక్టు పరిస్థితులను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. రెండోది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతేనే ఇది అయితే. దీని మీద మనం బట్టి కూర్చుంటే కాదు, పోరాటం చేసి ప్రతిసారి దునపోతులు కొడిచినట్టు కొడితే తప్ప మనం ముంగడు రాగలేం. దయచేసి రాజకీయాలన్నీ ఇడిచిపెట్టేసి ఇంకొకటి ఏంటంటే నేను ఒకటే ఈ 10 సంవత్సరాలలో ఇక్కడ నేను దాన్ని విమర్శ కాకుండా మనము నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. నష్టపోయిన అనుకోవాలి, మనం లాస్ అయిన విషయాన్ని. ఇప్పుడు ఒక చిన్న కుంట ఏది కోమడి చెరువు దాదాపు కరీంనగర్ నుంచి వచ్చిన ఫిల్టరేట్ వాటర్తోనే అది నిండుతుంది. ఫిల్టర్ పేట అక్కడే కట్టినాం. ఆ వాటర్తోనే ఆ చిన్న కుంట కోమడి చెరువు నిండుతుంది. దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ చేసి ఇది 4 జిల్లాల సరిహద్దు. ఎగువ మానేరు, ఇటు కామారెడ్డి, ఇటు మెదక్ రామాయణపేట ఎంత ఈ ఆడారం దాటే మెదక్ కిందకి పోతుంది. నస్కలు ఇటు అంతా అటు మెదక్ వస్తుంది. ఇటు సిద్దిపేట, ఇటు గంభీర్పూర్ ఇదంతా పోతే సిద్దిపేట వస్తుంది. మనం రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇటు కామారెడ్డి. ఇది 4 జిల్లాల సరిహద్దులు ఉన్నది. అంత అప్పుడు మోక్షంకుండ విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నైజాం ప్రభుత్వం వాళ్ళు స్పెషల్గా ఆయన పిలిపించుకొని ఈ నైజాము ఏరియా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో పరిపాలన చేసిన అక్కడ అన్ని మోక్షంకుండ విశ్వేశ్వరయ్య గారు రాతి కట్టడంతో కట్టింది. ఇప్పుడున్న ప్రాజెక్టులు మట్టి కట్టి ఇప్పుడు లోపలికి రాతి కట్టడం కడుతుంది. కింది లోపల మీదెంతలో ఎత్తుందో కింద గ్రౌండ్ లోపల అంత లోతు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది. అట్లాంటి ప్రాజెక్టు కృష్ణసాగర్ బృందావన్ ఉంది చూడండి అక్కడ మైసూర్, అట్లే ఇది డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. ఇది అంత స్టాండర్డ్ అంత నాణ్యతతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు. దాన్ని కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు కబ్జా గురైంది. ముంగట ఈ మన 2 మతాల మధ్యన పూర్తి వ్యవసాయం చేస్తుంది. నేను అనుకుంటా అక్కడ పేలుళ్ళు పెడితేనే అది కలిగింది కావచ్చు. ఆ బండల గిండల గుట్టాలని తీసేసి సదులు చేసి కదా జిల్జన్ స్టిక్స్ పెట్టి అది వేల్చితేనే అది వేయదని నా అనుమానం ఉంది. అప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్ సహకరించింది కాబట్టి
అసలు వాస్తవానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి పేలుళ్ళు కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయరాదు, అయినా కూడా చేసి అప్పుడు ఉన్నోళ్ళు సహకరించడం వల్లే వాళ్ళు చదువు చేసుకున్నారు. దాంతోనే ఇది వలిగిందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ చూసి చూడనట్టు ఉండడం వల్ల అట్లా బంధుప్రీతితో అంతా జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే అక్కడ చిన్న దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ అయితే మన దగ్గర కూడా పోయి అక్కడ ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు పెట్టుకుంటారు. మన దగ్గర స్వాతంత్రం రాకముందు నిర్మాణమైనటువంటి పెద్ద ప్రాజెక్టు, అది ప్రకృతి పరంగా సుందరీకరణ జరిగి ఆల్రెడీ ఉన్నది. ఎంత అద్భుతంగా ఉన్నది ప్రాజెక్టు. అట్లాంటి దానికి కేవలం 20-30 కోట్లు పెడితే అక్కడ ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో ఇట్లా టూరిజం పాయింట్ అయింది. ఇక్కడ మన చేపల సంపద కూడా, మత్స్య సంపద కూడా, ఇది కరీంనగర్ జిల్లాలో లేనటువంటి మత్స్య సంపద ఇక్కడ విత్తనోత్పత్తి కేంద్రం ఉండే, అది కూడా మూతపడ్డది. ఇక్కడ కిందనే అది కూడా మూతపడ్డది. ఎందుకంటే ఇక్కడ దీని ప్రాజెక్టు అసలు లేదు. దీన్ని తీసుకుపోయి ఏం చేసి వెమ్లవాడలో కలిపారు. డి కార్యాలయం ఇక్కడనే ఉండే, దీన్ని తీసుకుపోయి వెమ్లవాడలో కలిపారు. సపరేట్ నిర్మలకు వేరే ఉండే. ముస్తాబాద్ సెక్షన్ ఆఫీసు నామాపూర్లో ఉండే, మళ్ళీ తర్వాత వెంబరపేటకు ఒకటి ఉండే, ఇక్కడ డి ఉండే. వాళ్ళకి రెసిడెన్షియల్ ఇక్కడ కేవలం ఆల్రెడీ డిజైన్ చేసిన బ్రిడ్జి కట్టి అక్కడక్కడ ఇదంతా చదువు చేసి పార్క్ పడితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుండే. ఇటు అక్కడక్కడ సిరిసిల్ల వాళ్ళు కానీ, సిద్దిపేట వాళ్ళు కానీ, కామారెడ్డి వాళ్ళు కానీ ఇక్కడికి ఆహ్లాదకర ఏదో వీకెండ్ వచ్చి ఇక్కడ అది చేసుకునేటట్టు. అట్లాంటి దాన్ని కేవలం వీళ్ళ చేతగాని తనం వల్ల ప్రాజెక్టు ఇలా దుస్థితి ఈ పరిస్థితికి వచ్చింది. ఇట్లే ఉంటే మరి ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అప్పుడు సుద్దాలదేవి వేయండు, అంతకుముందు ఉప్ప సాంబయ్య వేయండు, తర్వాత కాసిపేట లింగయ్య వేయండు. టూరిస్టులు వస్తారు, టూరిస్టులు లెక్క అయిపోయింది మన సిరిసిల్ల ప్రాంతం అంతా. ఇప్పుడు గట్ల అయిపోయింది. ఇక్కడున్నోడు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం మీద కొంత అభిమానం ఉంటుంది, నా గడ్డ మా ప్రాంతానికి ఏదో సేవ చేయాలని ఉంటుంది. కాబట్టి ఈ టూరిస్టుల వల్ల ఏమవుతుందంటే బిజినెస్, ఇక్కడ బిజినెస్ మధ్య నడితే ఉందని లేకుండా పోతారు. కాబట్టి దీనికి ఏమైందంటే ఎవడు పట్టించుకోడు, ఎవడైనా వాని ప్రాంతం మీదనే అభిమానం ఉంటుంది. కాబట్టి దయచేసి మన ప్రాంతం మీద మనకు అభిమానం ఉండాలి. మన ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని అంతా కదిలించి ఈ ప్రాజెక్టు ఇప్పటికైనా దీన్ని మన సుందరీకరణ చేసే విధంగా కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మత్స్య సంపద బ్రహ్మాండమైన మత్స్య సంపద. ఇక్కడ పట్టినటువంటి ముట్ట చేపలు అమెరికా పోతాయి, అంత టేస్ట్ ఉంటాయి ఇక్కడ నార్మల్. అదో అట్లాంటిది కూడా ఏమైందంటే ఇప్పుడు మత్స్య ఉత్పత్తి కేంద్రం వీకింది, తిమ్మాపూర్ పోయింది. కాబట్టి దయచేసి మనమంతా కూడా ప్రతి ఆయకట్టు గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామాలకు మనలో పోరాటం చేసి మన ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసుకోవడానికి కోసం మన అందరం ఇలా రాజకీయాలు ఇచ్చి పెట్టాలి. పేరు వస్తుందంటే ఓన్కో వచ్చేటం వస్తుంది, పోయడం పోతుంది, కానీ ప్రాజెక్ట్ మాత్రం మన అందరిది. కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్టు కోసం మనం అందరం కష్టపడాల్సిందిగా కోరుతూ నా వంతు సహకారం కూడా మీ అందరి ఈ భాగస్వామ్యంలో అంటే మీతో పాటుగా కలిసి పనిచేయడానికి నేను కూడా ముందుంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.